వాళ్ళిద్దరూ దాని చీఫ్ గెస్ట్. ఆ మీటింగ్ ఉద్దేశం ఏం తెలుసా? తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ కన్క్లేవ్. ఆ మీటింగ్ టైటిలే తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ కన్క్లేవ్. అంటే వీళ్ళందరూ ఏం ట్రై చేస్తున్నారంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చాలా బాగుంటుంది, కాకపోతే ఇందులో ఈజీ మనీ కోసం స్కీమ్లలో జాయిన్ కాకండి, స్కీమ్ ఉన్న కంపెనీలో వెళ్ళకండి, మీరు డబ్బు కట్టండి డబ్బు సంపాదించండి అంటే అది స్కీమ్. డైరెక్ట్ సెల్లింగ్ అనేది స్కీమ్ కాదు. మీరు ఒకవేళ బిజినెస్ లో జాయిన్ అయినా వేరే వాళ్ళు జాయిన్ చేయకపోతే నీకు వచ్చే నష్టం ఏమి. అండ్ ఇంకో పాయింట్ చాలా క్లియర్గా చెప్తాను, నేను చెప్తున్నా ఐఏఎస్ ఆఫీసర్ కూడా చెప్తున్నాను. ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా చాలా క్లారిటీ చెప్తున్నా వినించాను. డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా వెస్టీస్ ద్వారా ఒక వ్యక్తి మోసపోవడానికి 1,00,000% ఛాన్స్ లేదు. ఇప్పుడు ఏమంటారు జనాలు, నేను ముందు నేను మోసపోయినా, అసలు మోసపోతాను ఛాన్స్ లేదు. మీరు చెప్తారు నాకు నిజం ఉందా లేదా, నేను పాయింట్ చెప్తాను, మీరు మోసపోవడానికి అవకాశమే. మోసం లేదంటే మనం కూడా చేయొచ్చా లేదా? అది కష్టపడితే డబ్బు వస్తుంది లేదంటే తర్వాత విషయం, కష్టపడితే వస్తే లేకుండా, కానీ మోసం లేదు అంటే వాడికి వేయచ్చా లేదా? ఆ అడుగుతాన్ని తినడానికి భయపడతాండి, లేకుంటే అట్లా లేకంటే ఏంటి మోసమే కదా. దీనిలో మోసం లేదు, వెస్టీలో కాదు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలే మోసం లేదు. కాకపోతే మోసం చేసి డాక్టర్ మంచోళ్ళ చెడ్డలు, మంచోళ్ళు పోలీసు వాళ్ళు మంచోళ్ళ చెడ్డలు. ఒక్క ఇండస్ట్రీ చూపెట్టినా భూమి మీద ఏదైనా ఒకటి అందరు మంచోళ్ళు ఎవరితో చూపెట్టాడు మాట్లాడు. టీచర్లు కూడా పరమ పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి టీచర్లు కూడా కొంతమంది ఆడపిల్లలు ముట్టుకున్నారు. ఏడగలపడుతుంది, అన్నిట్లలో మంచి ఉంది, రియల్ ఎస్టేట్ లో కూడా మంచి ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా మంచి ఉంది. రియల్ ఎస్టేట్ చెడ్డది కాదు, డాక్టర్ వ్యవస్థ చెడ్డది కాదు, పోలీస్ వ్యవస్థ చెడ్డది కాదు, విద్యా వ్యవస్థ చెడ్డది కాదు, వైద్య వ్యవస్థ చెడ్డది కాదు, వ్యవస్థ ఎప్పుడు చెడ్డది కాదు. ఆ వ్యవస్థలో లోపాలు మనం తెలుసుకోవాలి. ఆ విషయం అసలు వ్యవస్థ ఏంటి సార్? డాక్టర్ దండలు పెడతారు సార్, చాలా మంది నేను చూసిన దేవుడికి మొక్కున్నప్పుడు డాక్టర్ మొక్కుతాడు. కారణం ఏంటి? ప్రాణాలు కాపాడుతాడా, పైసలు బాగా సంపాదిస్తాడు. ఇక్కడ కూడా డైరెక్ట్ సెల్లింగ్ లో డబ్బు ఏమైంది ఇద్దరు చెప్తా లైన్ మాట్లాడదు ప్లీజ్. యంగ్స్టర్స్ అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దిస్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. నేను ఈ రోజు గంట ముందు వచ్చిన న్యూస్ పెట్టిన కారణం ఏంటంటే ఇది అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇండస్ట్రీ కూడా ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. స్టార్టింగ్ లో రియల్ ఎస్టేట్ వచ్చినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే బోకర్దా అందరూ లేదా, ఇప్పుడు పోయి అనుకోసారి బోకర్దా చేస్తున్నాను బోరించి కొడతారు నిన్ను అంటే. ఇట్ హస్ బికమ్ హైలీ ప్రొఫెషనల్. స్కూల్ హెడ్ మాస్టర్ కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తారు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఈ బిజినెస్ కూడా తెలుసుకోండి, ఫ్యూచర్ ఉందా లేదా మీకు తెలుసు. రెడీయా? కొంచెం నేను లెక్కలు దాంట్లో పక్కన పెట్టండి. బిజినెస్ గురించి కొంచెం మన భాషలో అర్థం చేసుకోవాలంటే మీ ఇంట్లో సబ్బుందా? మాట్లాడాలి. స్నానం చేసిన వాళ్ళే మాట్లాడమని చెప్పలేదు, అందరూ మాట్లాడాలి. కొద్దిగా ఎందుకు ఓన్లీ ఇయ్యాలి, కొద్దిగా స్నానం చేసిన వాళ్ళు రెస్పాండ్ అవుతుంది. మీకు చేతుల్లో ఇంటి బయట చేస్తున్నాయి కానీ మాట్లాడు. సబ్బుందా? సౌండ్ ఎట్లా అన్నీ అంటే అవరు తానం లేదని. సబ్బుందా? సర్పు, షాంపూ, పేస్ట్, ఏకాయలు, ఇంటికాయలు, కోసి పౌడరు. అయ్యో దొరికిపోతుంది కదా. సరే వదిలే కాదమ్మా, నాకు ఇల్లు ఓసి పౌడర్ ఉంటే ఉంటే ఉన్నాయి కానీ ఓసి రావాలి. మంచి బ్రాండ్ ఉన్నాయి బయట, ఏదైనా తెచ్చుకొని కోపం వచ్చినప్పుడు దాకా తప్పదు, పర్చేజ్ చేసుకోండి. కానీ మామూలుగా ఎప్పుడు మంచి బ్రాండ్ జోక్స్ పార్ట్. నా పాయింట్ ఏంటంటే ఇంట్లో వాడే ఓసి పౌడర్ తీసి సబ్బు, సర్పు, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బట్టలు ఉతికేది, అంట్లు తోమేది, టీ పౌడర్, కాఫీ పౌడర్. ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్లన్నీ మన అందరి ఇళ్ళలో సరిపోయేదాకా ఉంటాయా? ఖచ్చితంగా వాడాల్సినవి కాబట్టి ఇంపార్టెంటే కదా సార్? ఇంపార్టెంట్ అనేది ఓన్లీ ఖచ్చితంగా వాడాల్సినవి కాబట్టి మాత్రమేనా? ఈ ప్రొడక్ట్స్ తోటి మన కుటుంబం ఆరోగ్యం కూడా ముడిపడింది. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు కదా. ఎందుకు అంటే దానికి నేను వివరణ చెప్పే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ చెప్పాలి. ఒక వంట నూనె నీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది, అవునా కదా? అదే వంట నూనె నెత్తి ఎట్లా ఉండాలో చూసుకోవాలని డిసైడ్ చేస్తుంది. చర్మం యొక్క ఆరోగ్యాన్ని, చర్మం లోపల క్యాన్సర్ కళల ఉత్పత్తిని, బాడీలో జీర్ణ వ్యవస్థ పనితీరును, ఆఖరికి మన ఇంట్లో ఆడపిల్లలు ఏ వయసు పెద్ద మనిషి అవ్వాలి అనే దాంట్లో కూడా నూనె పాత్ర. ఇన్ని రకాల రోగాలను డిసైడ్ చేసి ప్రభావితం చేసేటటువంటి ఒక వంట నూనె, కుకింగ్ ఆయిల్ మంచి తెలుసుకొని వాడాలా, ఏది తక్కువ రేటుకి వస్తే వాడచ్చు. మంచి తెలుసుకొని వాడాలి. ఏ రోజు షాప్ పోయి నూనె సెలెక్ట్ చేసినా మంచిది వాడాలి. ఒక 10 డబ్బులు పెట్టి విజయ గోల్డ్, న్యాచురల్ ఇవన్నీ చూసి ఏ మంచిది, ఏ కంపెనీ నూనె ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పి చెక్ చేసిరా. ఫ్రీడమ్ ఆయిల్ 5 లీటర్ డబ్బా
ఒక నిమిషం కూడా పడుతుంది నువ్వు తెచ్చుకున్నా, అవునా కదా? స్టిక్కర్కి ఎంత టైం పడుతుంది తెచ్చుకున్నాను? మాట్లాడు, సెలెక్ట్ చేస్తారా లేదా? మీరు ఆర్డర్ చేసుకుంటారు, నాకు తెలిసి మీరు కూడా సెలెక్ట్ చేసుకొస్తారు అప్పుడు బయట వాడుతుంది. స్టిక్కర్ సెలెక్ట్ చేస్తారా లేదా? వినండి, సెలెక్ట్ చేస్తానికి ఎంత టైం పడుతుంది? అర్ధగంట పడుతుంది. స్టిక్కర్ పక్క పిల్లలు సెలెక్ట్ చేస్తారా లేదా అని అనుకున్నాను, చేస్తారా లేదా? వాచ్, ఈ స్టైల్కి పెట్టే వాచ్ అన్న, క్యాప్ మాట్లాడుతున్నాను, వాచ్ సెలెక్ట్ చేసుకోలేదు, క్యాప్ పైసలు లేకుండా ఏదో గెలిపి పెట్టే పర్సు, పైన చూసుకోకుండా గట్టిగా తగిలించే బెల్ట్, ఏదైనా పెట్టే కళ్ళద్దాలు, ఫోన్గా పెట్టే పౌచ్, షోలో పెట్టే దుసరదిగలు. ఇప్పుడు నేను చెప్పేటటువంటి స్టిక్కర్ కాడికి వెళ్ళి ఇయర్ ఫోన్స్ దాకా ఏ ప్రొడక్ట్ ఒకటైనా ఆరోగ్యానికి ఏమైనా సంబంధం ఉందా? జోక్గా సీరియస్ సంబంధం ఉందా? సంబంధం లేని వాడిని సెలెక్ట్ చేస్తున్నావు లేదు? ఎంతసేపు వాచ్ కొనుక్కోకపోయి ఇంటికాడ భార్య చూపిస్తే నీ స్కిన్కి మ్యాచ్ కాలేదు అనుకో, మళ్ళీ ఇంటికి పోయి చూసుకోవాలి లేదా? స్టిక్కర్ సెలెక్ట్ చేసినప్పుడు అది చీరకి మ్యాచ్ కావాలి, డ్రెస్ మ్యాచ్ కావాలి, స్కిన్కి మ్యాచ్ కావాలి, ఇంటికల్ మ్యాచ్ కావాలి, పక్కింటాల చీర కూడా మన స్టిక్కర్ మ్యాచ్ కావాలి. ఇన్ని మ్యాచ్ చూస్తాం కదా. చచ్చిపోయేదాకా కడుపులో మూల పోసినట్టు పోయాలి. కుకింగ్ కానీ కడుపు మ్యాచ్ కావద్దా? బాడీ లోషన్ సినిమాకి మ్యాచ్ కావద్దా? సోప్ మన శరీరానికి మ్యాచ్ కావద్దా? ఏ రోజైనా పేస్ట్ కానీ సోప్ కానీ సర్ఫ్ కానీ ఆఖరికి ఫ్లోర్ క్లీనర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఆరోగ్యానికి. సెలెక్ట్ చేస్తా ఏం సార్ ఫ్లోర్ క్లీనర్ ఇంపార్టెంట్? ఫ్లోర్ క్లీనర్ కాదు, బాత్రూమ్ క్లీనర్ కూడా నేను ఆరోగ్యానికి కాదు. ఎందుకంటే ఇంట్లో హార్పిక్ ఉందా? ఉందా? మూతారు కదా, ఇట్లా షేక్ బిఫోర్ యూజర్ షేక్ లెక్క మూత తీస్తారా? మూత తీసినప్పుడు వాసన గట్టి వస్తుందా కమ్మ వస్తుందా? గట్టిగా వస్తుంది. మీరు కూడా దొరకకుండా కాపాడుతున్నారు. నేను ఒక్కటే కడుగుతున్నా అనుకున్నా, కొన్ని ఇట్లాంటి చెప్పినప్పుడు దొరకకుండా బట్టలు ఉప్పేది అంటారు. సరే, బాత్రూమ్ క్లీనర్ ఇట్లా ఊపి మూత తీయగానే వాసన ఘాటు వచ్చినట్టు ఏమనుకుంటుంది సార్ జనరల్గా? అరే ఇంత ఘాటు ఉందంటే అన్ని చచ్చిపోతాయి, ఇక్కడ పొడిపోతుందంటే ఖచ్చితంగా చచ్చిపోతాయి. ముందు ఎవరు చేస్తారు అంటే గట్టి వాసన ఎవరికి వస్తే ఆడపోతారు. బాత్రూమ్ కడిగినంత సేపు దాని వాసన పెంచుకొని డబల్ మాకు ఇంకో వాసన కూడా ఉంటుంది. బాత్రూమ్ క్లీనర్ వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తే డాక్టర్ చెప్తున్నాను, నేను చెప్పిన మాట కాదు. ఫ్లోర్ క్లీనర్ తుడిచి మనకు వచ్చే ఫ్లోర్ మీద పిల్లలు వదిలేస్తే వాడు బండలు ఇట్లా టచ్ చేసి నోట్లో పెట్టుకుంటాం, బండలు టచ్ చేసి నోట్లో పెట్టుకుంటా, నువ్వు ఎప్పుడు ఇన్వర్టర్ పెట్టారు. అదే చెప్పి అంటే ఫ్లోర్ క్లీనర్ నుంచి వచ్చేటటువంటి కెమికల్ ఎసెన్స్ వల్ల వచ్చే స్మెల్ కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆఖరికి అందులో లిక్విడ్ చీమలు రాకుండా గీస్తారు చూడండి లక్షణమే, దాని నుంచి వచ్చే పౌడర్ స్మెల్ కూడా ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇది నేను చెప్పిన మాట కాదు, ఎక్స్పర్ట్స్ చెప్పిన మాట. మీరు కావాలంటే మీరు చెప్పండి పోనీ, ఇవన్నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తారు. మంచి వాడుకోవాలా, ఏది తక్కువ దొరుకుతుంది వాడచ్చు. మంచి వాడాలంటే షాప్ పోయి కనీసం మంచిది ఏదో అడగాల లేదు? ఎంతమంది అడుగుతున్నారు? ఫ్రీడమ్ ఇవా 5 లీటర్ డబ్బా, ప్రిన్స్ ఆఫ్ ఒకటి, ట్రిప్లెక్స్ డబ్బా ఒకటి, అందులో మీద మన ఎక్సో ఇవ్వాలి. అవి ఎక్సో అంటే సబ్బే సబ్బేనా? విమ్ సబ్బే, విమ్ సబ్ ఒకటి, తర్వాత హార్పిక్ ఒకటి, తర్వాత లైజాల్ ఒకటి, సర్ఫెక్సల్ ఒకటి, సంతూర్ సబ్ ఒకటి, ఈ పేరు చెప్పి ఏమైనా మాట్లాడేది జోక్. ఈ పేరు చెప్పి తెస్తారు కదా షాప్లో, ఆ పేరు మీ మైండ్ లో ఎవరు పెట్టి ఎక్కడ పోయి పలానా కంపెనీ స్టిక్కర్ ఇవ్వాలి అడిగినా, పలానా కంపెనీ పెట్టి ఇవ్వాలి అడిగినా, పలానా కంపెనీ హెయిర్ బ్యాండ్ అడిగినా, లేదు ఆ కంపెనీ ఏదో ఉంటుంది. పెట్టుకున్నప్పుడు చాలా మంది పెట్టుకునే హెయిర్ బ్యాండ్ కంపెనీ ఏదో తెలియదు. కానీ సంతోష సభ్యవా వింజల్ పేరు పెట్టారంటే ఆ పేరు నీ మైండ్ తెలిసిపోయింది. షాప్ పోయినాక తెలిసియా, ఇంటికాడ తెలుసా? ఎట్లా తెలిసియా? అడ్వర్టైజ్మెంట్ లో వస్తే ఉంది అని నీకు తెలిసింది, పలానా కంపెనీ ప్రొడక్ట్ ఉంది అని నీకు తెలిసింది. అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ వస్తే నీకు తెలియకుంటే అది మీ ఇంటికి వస్తుంది. ఎస్ఆర్ ఇప్పుడు కంపెనీ ఓనర్ ఫోకస్ మొత్తం ఏంటంటే ఓన్లీ అడ్వర్టైజ్మెంట్. ఎంత బాగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అంత బాగా అమ్ముతుంది, అవునా కాదు? ఎస్ఆర్ ఎంత పెద్ద సెలబ్రిటీ యాడ్ ఇస్తే అంత బాగా జనాలు ఉంటుంది. ఏం సార్ గట్టమాట్లాడితే మాకు నచ్చలే కొట్టున్నాం అని మీరు అడగచ్చు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, సంతూర్ మెయిల్స్ ఈ రెండింటిలో మంచిది గట్టిగా సౌండ్ గట్టిగా రావాలి. ఇప్పుడు ఏదైనా మున్సిపాలిటీలో ఫామ్ లీటర్ వెళ్తాప్పుడు, ఏదైనా ఒక దగ్గర ఫామ్ వెళ్తాప్పుడు మేల్ ఆర్ ఫీమేల్ అని ఉంటాయి. టిక్ చేయాలి కదా, ఏదో కాదు రెండింటిగా టిక్ చేయాలంటారు. అందుకే ఏదో మాట్లాడారు గతంలో ఇట్లా ఒకటి మేడ్ మిక్స్ లా చదువుతారు గట్టిగా
వాడొద్దని ఎవరు చెప్పలేదు. కానీ సంతూర్ సోప్ గురించి నిర్విరామంగా అడ్వర్టైజ్మెంట్ రావడం వల్ల అది కూడా మనకు బాగా నచ్చిన మహేష్ బాబు చెప్పింది కాబట్టి కూడా వాడతాం. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మాట చెప్పండి, మహేష్ బాబు సంతూర్ వాడతారా? పోనీ ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, మనం ఒకటే కార్యక్రమం గుర్తు చేసిన. ఇప్పుడు ఆ కార్యక్రమాలు బాగుందా లేదా ఫస్ట్ టైం వస్తుంది ఎక్కడ తెలుస్తుంది? ఎవరు చెప్పాలి? ఈ అన్న రోజు అదే కాడిపోతున్నాడు, పోయి అక్కడ కూర్చున్నాడు. నేను పోయినా ఏమన్నా ఎట్లుందంటే అని అనుకో, మనం పోయి కూడా పక్కన కూర్చొని నాకు పట్టుకుంటాం, లేదా కొంచెం అనుకో. ఇంకో అంటే ఒక్క పూట తాగే కళ్ళు కూడా కనుక్కోకుండా తాగుతలేదు. ఎస్ఆర్ ఒక 2 నిమిషాలు తాగే ఛాయ్ కూడా ఏడ బాగుంటుంది, 4 రోజుల ఛాయ్ కనుక్కొని పోతాం. ఇప్పుడు హలీము మంది ఉంది కదా, కనుక్కుంటే కనుక్కుంటారు. ఏడ మంచి ఉంటుందని చెప్పి ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరమైనా పోయి తాగొస్తాం, అవునా కదా? మరి గంట 2 గంటలు రోజు ఒక గంట తినేటువంటి ప్రొడక్ట్ గురించే ఇంత సెలెక్ట్ చేసినటువంటి అది ఉంటే చచ్చిపోయిన దాకా కడుపులో మోర్లో పోసినట్టు పోయాలి. కుకింగ్ ఆయన సెలెక్ట్ చేయాలో లేదు, పోనీ సెలెక్ట్ చేయలేదు. టీవీలో చెప్పిన వాడితో చెప్పాలో వాడమో చెప్పొచ్చు, వాడేటోళ్ళే చెప్పాలో ప్రొడక్ట్ గురించి. ఒక ప్రొడక్ట్ గురించి కాదు, సినిమా బాగుందని ఎవరు చెప్పాలి? ఒక హోటల్లో టిఫిన్ బాగుందని ఎవరు చెప్పాలి? ఒక మేడం బ్యూటీషియన్ ఫేషియల్ బాగా చేస్తారు ఎవరు చెప్పాలి? ఐబ్రోస్ బాగా కట్ చేస్తారు ఎవరు చెప్పాలి? స్టిచ్చింగ్ బాగా చేస్తారు ఎవరు చెప్పాలి? కటింగ్ బాగా చేస్తారు ఎవరు చెప్పాలి? ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే భూమి మీద ఏ విషయమైనా అది బాగుందా లేదా మనకంటే ముందు వాటి కూడా చెప్పాలి. అది సృష్టి ధర్మం. ఎసారో ఇప్పుడు మన ఇంట్లో ఉన్న 20 రకాల ప్రొడక్ట్లు అన్ని రోగాలకు అయ్యే కారణమైనప్పుడు ఆ ప్రొడక్ట్ ఎవరు చెప్పాలి? మనకంటే ముందు వాటి కూడా చెప్పాలి. థమ్స్ అప్ మహేష్ బాబు తాగురా, పోయి గుట్కా ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం సార్? మనిషి బాబు మోహన్ బాబు ఎక్కడ మాట్లాడుతున్నాడు? మహేష్ బాబుకి గుట్కా అనే పదానికి సంబంధమే లేదు. ఎసారో కానీ మహేష్ బాబు గుట్కా ఆడిపిస్తున్నారు. పాన్ బాహర్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ ముగ్గురేమో పలుకులలో కేసరి తిని సాగు అని చెప్తున్నారు. గుట్కా తింటే నిజం చెప్పి పలుకులు ఉంటే సస్తారా? చచ్చిపోయే ప్రోడక్ట్ కూడా హీరోతో చెప్పిస్తే నడుస్తుందా లేదా? ఇప్పుడు నేను నువ్వు ఇప్పుడు గుట్కా అందరం మొగోలు రాకొద్దు, ఆడలే ఉంటారు. మనం గుడికి చుట్టి పొరకలు వెళ్ళిపోయినా ఎవడన్నా కోరికలు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆయనలో ఉంటుంది. ఎస్ ఆర్ నో? నీకు గుట్కా అమ్మితే అని ఆలోచన వస్తే భయం అవుతుంది కదా. వాళ్ళ టీవీలో సింపుల్ చెప్తారు, పలుకులలో కేసరి విమల్ గుట్కా. ఇంకా విమల్ గుట్కా విమల్ ఇలాచి, ఇలాచి కథకథాలు పడదు. గుట్కా గుట్కా దెబ్బలకే ఇలాచి అంటారు. రజనీగంధ, ఆర్ఆర్ పాన్ మసాలా, రాజ్ నివాస్ పాన్ మసాలా, పాన్ బహర్, సిగ్నేచర్ పాన్ మసాలా, ఇవన్నీ రితిక్ రోషన్, మహేష్ బాబు, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ 5 అడ్వర్టైజ్మెంట్ ఇస్తే జనాలకు వెళ్తున్నాయి. వాళ్ళు మన దగ్గరికి వచ్చి టీవీలో చెప్తారు, మా అమ్మ 2 గ్లాసులు అనుకోవాల్సి వచ్చింది, నేను ఇంత ముందు మాట్లాడలేకపోవచ్చు, నా వయసు 24 సంవత్సరాలు, తినొద్దు అని చెప్తాడు. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ పలుకులలో కేసరి. ఇది కొంచెం స్కామ్ లెక్క కనిపిస్తలే. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఇది జరిగినటువంటి విషయం, జోక్ కాదు, స్టోరీ కాదు, జరిగిన విషయం చెప్తా. ఒక 9 ఏళ్ల పిల్లగాడు క్రికెట్ ఆడుతున్నాడు గ్రౌండ్ లో. వానితో పాటు ఇంకో ఆడికంటే చిన్న వాళ్ళు అందరితో కలిసి క్రికెట్ ఆడుకుంటా. విమల్ గుట్కాలు ఇప్పుడు అందరు పోరు. ఒక టీవీ నుంచి యాంకర్ పోయి ఏమైనా గుట్కాలు ఇప్పుడు చచ్చిపోతాడు అడిగినాడు. షారుఖ్ ఖాన్ వస్తే నేను కూడా వస్తాను గట్టిగా చెప్తున్నాడు. షారుఖ్ ఖాన్ ఎందుకు వస్తాడు అని అడిగితే ఆయన కూడా గుట్కాలు తింటున్నాడు. ఆయన గుట్కాలు తింటున్నాడు, నీకేమో చెప్పినట్టు నేను టీవీలో చూసిన. మీరు ఒక్క మాట చెప్పండి నాకు, 9 ఏళ్ల పిల్లగానికి షారుఖ్ ఖాన్ కానీ సల్మాన్ ఖాన్ కానీ ఎవరైనా హీరో గుట్కా తినడు, పైసల కోసం మాత్రమే అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు అనేటటువంటి విషయం ఆ 9 ఏళ్ల పిల్లగానికి తెలుసా? తెలియదు. మనకు అలవాటు ఏంటి? హీరో ఇట్లా అంటే మనం ఇట్లా, ఆయన చిరిగిపోయిన చేస్తే మనం చిరిగిపోయిన చేస్తాం, ఆయన ఇట్లా పెడితే మనం ఇట్లా పెడతాం. ఇది అలవాటు, తప్పు కాదు. హీరోని ఫాలో అవ్వడం తప్పు కాదు. నేను మళ్ళీ నా మాట వక్రీకరించకండి. నా పాయింట్ ఏంటంటే ఉన్నటువంటి పొజిషన్ హీరో పొజిషన్, మనం ఆయన ఏం చేస్తారు చేయడం మనకు అలవాటు. ఒక అంగి అప్పుడెప్పుడో ఠాగూర్లో ఒక షర్ట్ వస్తే ఆ ఠాగూర్ షర్ట్ దాదాపు 4 ఏళ్ళు చేయింది రాజా. ఐడియా ఉందా? షార్ట్ కట్ ఠాగూర్ షర్ట్స్. ఒక బూట్ కట్ పాయింట్ అలా వైపు దూరం వస్తే ఆ పైన ఇప్పుడు బోర్లు వేస్తున్నాం. అంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి సెలబ్రిటీ ఏం చెప్తే అది జనాలు బ్రైట్ గా ఫాలో అవడం అలవాటు. ఎసారో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను సెలబ్రిటీ హోదాలో ఉన్నా, నేను చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి ఆలోచించాలి కదా. నిన్న మొన్న బెట్టింగ్ యాప్ గురించి వదిలిపెట్టు కదా. బెట్టింగ్ యాప్ కంటే ప్రమాదమైనటువంటి విషయం సెలబ్రిటీ చెప్పేటటువంటి ప్రొడక్ట్స్. ఎందుకు ప్రమాదం అంటే బెట్టింగ్ యాప్ లో ఇయ్యాలి పైసలు పోతాయి సార్, కానీ నీ కుటుంబం నీ తరం మొత్తం నాశనం అయిపోతుంది, నీ ఆరోగ్యం పోతుంది. ఒక ఫాదర్కి షుగర్ వచ్చిందంటే వాళ్ళ తరం మొత్తం షుగర్ వాళ్ళ ఇంట్లో గ్యారెంటీ ఉంటుంది. ఎందుకు అందరికి వచ్చే అవకాశం ఉంటుంది, మేబీ ఎప్పుడైతే తప్పించుకుంటుంది. మ్యాగీ నూడిల్స్ బంద్ చేసే సార్, బంద్ చేసే లేదా? ఇప్పుడు నడుస్తుందా లేదా? 100 కోట్ల ఎట్లా వస్తుంది? ఎప్పుడు అనిపించదు అవి 100 వాడే చెప్పి
తింటే చచ్చిపోతారని చెప్పి కదా, మళ్ళీ న్యూ మ్యాగీ అనేది ఎందుకు నడుస్తుంది? ఇప్పుడు నేను మీ ఊళ్ళో మీన్స్ హైదరాబాద్ నుంచి నల్గొండ వచ్చి ఒక టిఫిన్ సెంటర్ సార్ మీరు మాట్లాడుకోండి, నేను చెప్పే విషయాల్లో మీకు ఏదైనా అని డౌట్ నన్ను అడగండి, మీరు మాట్లాడుకోకండి ప్లీజ్. నేను చెప్పేది ఏమైనా అబద్ధాలే కనబడుతుందా? ఉంటే క్వశ్చన్ చేయండి, నో సార్ మీరు చెప్పేది ఏమైనా అబద్ధాలంటే క్వశ్చన్ చేయండి. మీరు గుర్తుపెట్టి ఎవరు పడండి, బయట వెళ్ళి మాట్లాడుకోండి ప్లీజ్, దండం పెట్టి చెప్తున్నాను. అయితే బాయ్, ఇది నా తప్పు. అంటే అయితే వాళ్ళు బతకాటలు అవుతుంది. మ్యాగీ నూడిల్స్ వచ్చింది మ్యాగీ నూడిల్స్ కాదు. నేను మీ ఊళ్ళోకి వచ్చి హోటల్ పెట్టాను, బాగా నడుస్తుంది, మంచిగా టిఫిన్ సెంటర్, ఇడ్లీ బాగుంది, దోశ బాగుంది, తిరిగి ఒక రోజు సడన్ గా ఈసారి ఇడ్లీ తినడం మొదలు పెట్టింది. 2 పొద్దుగా పడ్డాయి ఇడ్లీలో మధ్యలో ఉంది, మంచిగా ఉడికినాయి. ఓ చూసారు ఏమంటాడు అన్న, తమ్మి చాలా థ్యాంక్స్ తమ్మి, మంచిగా 30 రూపాయలకి 3 ఇడ్లీ పీసులు ఇచ్చినావు, నాన్ వెజ్ కూడా ఇప్పుడు కట్టాలని అంట. భోజనికే జనాలు ఆరోగ్యం అంటే ఆటలాడుతున్నారా ఏం లేదని చెప్పి ఒంగబెట్టి 4 సార్లు పూజ గింగలు పెట్టి 5,000 దాకా కొడుతుంది. అలా తెల్లారి సైజులో న్యూ టిఫిన్ సెంటర్ అని పెడితే నడుస్తుందా? అది మన దగ్గర ఉన్నటువంటి లిమిటేషన్. కానీ న్యూ మ్యాగీ అయితే నడుస్తుందో లేదు, ఫేర్ అండ్ లవ్లీ పంది పోగులను పనిచేసింది, గ్లోవర్ లవ్లీ అని పెడితే నడుస్తుందో లేదు. థమ్స్ అప్ లాంటి పెప్సీ లాంటి బెవరేజెస్లలో కార్బోనేటెడ్ వాటర్ ఉంటుంది, ఇది తాగితే పేగులు లోపలి భాగంలో అల్సర్స్ బాగుంటే ఫ్యూచర్లో క్యాన్సర్ వస్తుందని తెలిసిన తర్వాత చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు అన్నదమ్ములు థమ్స్ అప్ పెప్సీకి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం బంద్ చేసి 23 ఏళ్ళు అయింది. వాళ్ళిద్దరు బంద్ చేసింది అనుకో, ఈ డ్రింక్ వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు ఆ డ్రింక్స్ ఉన్నాయా లేవా అంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ చెప్తే క్యాన్సర్ వస్తుందా? మహేష్ బాబు అల్లు అర్జున్ చెప్తారా? అంటే కంపెనీ ఓనర్లకి సింపుల్ గా మైండ్ ఏమవుతుందంటే అమితాబ్ బచ్చన్ చేతిలో పెడితే అగరబత్తీలు కూడా అమ్ముడు పోతాయి. సమంత డోర్ బద్దలు పెట్టి మొత్తం బయట పెట్టి నీ టూత్ పేస్ట్ ఉట్టుకుందా అంటే పేస్ట్ అమ్ముడు పోతుంది. నా ఇంటికి వేరే యజమానురాలు, మా ఇంట్లో అందరూ నా మాట వింటారు, క్షేమం ప్రేమతో గ్రామాల నుంచి వాళ్ళకి సంబంధమే లేదు విషయం, వాళ్ళ గురించే చెప్పరా. డాడీ నేను బయటకు వచ్చినా, నీకు చదువుకొని పోతున్నా చెప్పినా కానీ నేను పిక్నిక్ వచ్చినా చెప్తాను అమ్మాయి. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే నీకు అబద్ధం చెప్తే కదా నాకు నిద్ర పడతలేదు అని చెప్పగానే బొట్టులో నిజాయితీ కిల్లి. ఒక బిడ్డ తండ్రిని చెప్పుకుంటూ దౌతాలను బయటకు పోవడానికి నీళ్ళ సంబంధం డిపెండ్ అంటాను. ఒక చెంచాతో కళ్ళు గిన్నెల్లో పోతాడు, కళ్ళని ఎంత 1000 కిలోలు 100 కాదా 1000 కిలోలు నిజం చెప్తారు. కూరగిన మొత్తం మోస్తారు చెంచతో కళ్ళు గిన్నెలని చెప్పాడు. ఏరియల్ మ్యాటిక్ అని చెప్పి ప్రపంచంలో దేశంలో ఉన్న మార్గాలన్నీ వేసి మంట పెట్టారు, మొత్తం నువ్వు చేసుకుంటుంది అయితదా? ఆమె చెప్తుంది కదా వాళ్ళకి ఏమంటారు, మా అమ్మ చేసింది లైట్ గా ఉంటా చెప్తున్నాం బట్టి పెట్టాలనేది. ఆమె లైట్ గా ఇంకా మన లైట్ అవుతున్నాం. అడ్వర్టైజ్మెంట్ నిజమా అవుతాం? అబద్ధాన్ని కొంచెం 100 సార్లు చెప్పడం వల్ల ఏదాకా వచ్చింది అడ్వర్టైజ్మెంట్ మన మైండ్ కంటే నేను అడ్వర్టైజ్మెంట్ చెప్తుంటే మీ మైండ్ కానీ గుర్తొస్తున్నాడు, ఆ స్కీన్ వస్తుంది అంటే మన జీవితంలో ఏదైనా సరైన క్వశ్చన్ గుర్తొచ్చి పాడుతుంది ఎగ్జామ్ అడ్వర్టైజ్మెంట్ కాబట్టి మొదలు పెట్టాలి. లైఫ్ బాయ్ టౌన్లో నేను పలుకులోనే చేశాను. ఆ స్థాయిలో మీ మైండ్ మ్యానిపులేట్ చేయడం వల్ల మేడ్ మిక్స్ మంచిదని మీ అంతరాత్మకు తెలిసినా తప్పనిసరి పరిస్థితిలో సత్తురు వాడుతున్నాం. ఎస్ఆర్ నో మొన్నటిదాకా లైఫ్ బాయ్ ఎక్కడుందో ఆరోగ్యం ఎక్కడుందంటే అయిపోయాక లైఫ్ బాయ్ ఇప్పుడు వావ్ మమ్మీ అనేది సంతోషం. రేపు పొద్దున మహేష్ బాబు ఎగ్జామ్ అంటే ఇంకా మనం ఏది వాడాలో మనకి ఎట్లా వాడు ఏ మ్యూజిక్ చేస్తే ఆ మ్యూజిక్ ఎదుగుతున్నాం. తెలుగు గుడ్డు వేస్తే గుడ్డు, తిమ్మా వేస్తే తిమ్మా. అవునా కదా సార్? నేను చెప్పేది మీకు కొంచెం నవ్వు వస్తుంది కానీ విషయం చాలా సీరియస్. డాబర్ పేస్ట్ వస్తే కోల్గేట్, డాబరా కోల్గేట్ గట్టిగా చెప్పు. ఏది వాడుతారు ఎక్కువ? ఒక 5% జనాలు వదిలేస్తున్నారు. ఎక్కడైతే నేను చెప్పిన ప్రతి పాయింట్ 5% కొందరు 5 వదిలేస్తున్నారు, మిగతా 95% జనాలు చూసుకుంటారు. క్లోజప్ తోటి అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు వస్తుంటే తోముకున్నాడు హార్ట్ అటు పోయి అమ్మాయి ఇటు వచ్చింది. ఇప్పుడు మేము ఇద్దరం నేను ఇద్దరం పోయి నల్గొండ తెలుసుగా అంటాం హార్ట్ అది పడతారా పడేసుకుంటారు. ఇది రియాలిటీ. మహేష్ బాబు ఒక 200 ml థమ్స్ అప్ గుంటలు పెట్టుకొని 3-4 గుంటలు పెద్ద గుంటలు ఇక్కడికి అక్కడికి మహేష్ బాబు 200 ml దాకా అన్ని గుంటలు దుంపిండు. నేను 2 లీటర్ డబ్బా మొత్తం దాకా మనం అడిగలేదు. అడ్వర్టైజ్మెంట్ అభూత కల్పన. నేను ఇప్పుడు కొత్తగా చెప్పలే, మీకు ఆల్రెడీ విషయం తెలుసు. అయినా కూడా నీ ఇంట్లో అడ్వర్టైజ్మెంట్ నుంచి వచ్చిన ప్రొడక్ట్ లేవు. కొబ్బరి దాకా ఆరోగ్యం బాగుంటుంది, థమ్స్ అప్ దాకా బాగుంటుంది. ఏం తాగుతుంది? తాగినాక ఆరోగ్యం పాడక వెళ్ళిపోతారు, పోయినాక ఏం తాగుతారు?
స్కామ్. ప్రపంచంలో అన్ని స్కామ్లకు దాత అప్పుడే. నీకు డౌట్ ఉంటే ఇంటికి పోయి గుండె చేసుకో, కళ్ళు బయలు కన్నా నిజాలు ఉంటాయి మీ ఇంట్లోనే. పారాషూట్ ఏం నూనె? కొబ్బరి నూనె. పారాషూట్ ఏం నూనె? లేచే ఎలక్ట్రానిక్ ఆ పారాషూట్ కారణం ఏం నూనె అది? సార్ మీరు కూడా చెప్పాలి, ఏం నూనె? పారాషూట్. పారాషూట్ అని పేరు ఉంటుంది, కింద 100% కోకోనట్ ఆయిల్ ఉంటుంది. ఎయిర్ ఆయిల్ అని ఉంటుందా? ఒక్క ఎంట్రిక బొమ్మే అని ఉంటుందా? ఎంట్రికల గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుందా? కానీ మనం నిలబెడతాం దాన్ని. పాయలు నిప్పుకుని పెడతారు ముందుగా, చికెన్ దాకా పెడతారు. దుబ్బరి పెట్టి దుబ్బుతారు కదా, దువ్వినప్పుడు దుబ్బరి ఖాళీ వస్తా లోడ్ వేసుకుని వస్తారు. ఆ లోడ్ ఖాళీ చేసి పడేస్తారా, నల్లగా వేసి కూడబెడతారా? కూడబెట్టి 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 కూర గిన్నెలు కొని చచ్చిపోయిందాకా గిన్నెలకు పేరుకుంటుంది. ఈ సెల్ బుక్ లో గిన్నెలు మొత్తం ఆయనకాయ చేస్తాయి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, నేను ఏ బ్రాండ్ దొరకలేదు, మీరే చెప్పారు మెయింటెన్స్ మంచిది, కానీ మీరే వాడుకుంటున్నారు. చాలా అది అక్క ఇస్తుంది. ఓకే, అయితే నేను నా ఒపీనియన్ మీకు చెప్పాలా, మిమ్మల్ని అడిగిన సార్ మెయింటెన్స్ మంచిదా సంతోషం మంచిదా అంటే మీరు ఏం చెప్పారు? కానీ ఏం వాడతారు? నేను అడిగిన 6,50,000 మందిలో 6 లక్షల మంది మెయింటెన్స్ గా ఓటేసి, కానీ 6 లక్షల మంది సంతోషం ఉంటుంది. డాబర్ మంచిదా కోల్గేట్ మంచిదా అంటే డాబర్ చెప్పండి, కానీ కోల్గేట్ థమ్స్అప్ మంచిదా కొబ్బరి మంచిదా అంటే థమ్స్అప్ తాగుతూ తాగి తాగి దావకాల పడి కొబ్బరి తాగు. దావకాల వడ్డాక కానీ మంచి గుర్తొస్తలేదు. వేసారు గోకుడు పెడితే కానీ మెడిసిన్ గుర్తొస్తలేదు. పన్ను ఊసిపోయే పరిస్థితి వస్తే కానీ డాబర్ గుర్తొస్తలేదు. అవునా కదా? పన్ను ఊసిపోయిన కోల్గేట్ వాడతారు. ఊసిపోయే ముందుగా డాబరు, దంతకాంతి, పతంజలి, బెస్వాక్, పారుకి, సెన్సోడైన్ మంచి మంచి బ్రాండ్లన్నీ జీవితం సంక్రాంతి ముందు గుర్తొస్తాయి. అవునా కదా? ఆ తాత దగ్గర మనం పోయి తాత డాక్టర్ కంప్యూటర్ మంచిగా చెప్పాడు, బ్రౌన్ రైస్ అని చెప్తే డాక్టర్ కదా భోజనీకే చెప్పింది, నేను చెప్పిన కానీ నా మాట కనుక ఆడకాలం పోయి తిరిగి జీవితం సగరానికి ఇప్పుడు నాకు చెప్తున్నారు. కరెక్టా కదా? ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు నా పాయింట్ ఏంటి మీకు చెప్పాలన్న విషయం ఏంటంటే, సార్ వెస్టేజ్ గురించి చెప్పడానికి ఇవన్నీ ఎందుకు చెప్పినట్టు డౌట్ అవ్వచ్చు, ఆడికే వస్తుంది. మీరు ఇలా చెప్పిన మాట ప్రకారం ఒక ప్రోడక్ట్ లేదంటే ఒక విషయం బాగుందా లేదా ఎవరు చెప్పాలి? ఇప్పుడు మనకెవరు చెప్తున్నారు? కనీసం ఆ ప్రోడక్ట్లో ఏముందో అమితాబ్ బచ్చన్ ఎంత గేట్ కాడ కుక్క కూడా తెలుసు. మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం మీరు చెప్పండి, పోనీ 1,600 రూపాయలు లీటర్ వాటర్ బాటిల్ మహేష్ బాబు తాగేది. నేను మ్యాగజైన్ ఒకసారి 1,600 పర్ లీటర్ ఆయన తాగే నీళ్ళు. తాగే మంచి నీళ్ళకే 1,600 ఖర్చు పెడతాయి లీటర్కు. మాయకాలు కడిగే థమ్స్అప్ తాగుతున్నా ఆయన తాగే మనకైతే చెప్పండి మరి దేనికోసం? గట్టిగా ఆ డబ్బులు ఎవరికి? ఇది ఎక్కడ గురించి కరెక్ట్ పైసలు ఇచ్చి అనారోగ్యాన్ని కొన్నట్టే కదా సార్? డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏం సారంటే, ఇక్కడ ఏ ప్రోడక్ట్ కూడా ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉందో ఏం చెప్తారంటే, మనకంటే ముందు మన నాన్న ఆరోగ్యం ఉందా లేదా? తాత ముత్తాత అల్లయ్య. సో ఇప్పుడు ముత్తాత అల్లయ్య ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటి? ఫుడ్డేనా? ఆ ఫుడ్ వాళ్ళకి ఎవరు తినమని చెప్పారు? అల్లు అర్జున, అఖిల నాగేశ్వరరావా, ఎస్వి రంగారావా, ఎన్టీ రామారావా, లేకపోతే అలయ్యనా? ముత్తాతలు అయ్యే తిన్నాడో ముత్తాతకు అదే చెప్పాడు, ముత్తాత ఏం తిన్నాడో తాతకు అదే చెప్పాడు. వీళ్ళిద్దరి మధ్యన ఎక్కడ కూడా మహేష్ బాబు చూడలే. ఎవరు అడ్వర్టైజ్మెంట్ చేయలేదు. బిడ్డ నేను గంజి తాగినా, నువ్వు కూడా గిరేదా? నా దగ్గర గట్ట తిన్నా, నువ్వు కూడా గిరేది. నా దగ్గర రేగు పళ్ళు, జాన పళ్ళు, ఇంటి పళ్ళు, తులుపు పళ్ళు, నేరేడు పళ్ళు ఇవే ఉన్నాయినా, నువ్వు కూడా ఇవే. కానీ రేగు పళ్ళు తింటాడు జాగ్రత్త దగ్గర ఉంటుంది. ఈ మంచి చెడు ఎవరు చెప్పిన వారికి? మనకంటే ముందు అనుభవించి చెడు కూడా తగిలిన ఎస్ఆర్లో. మునక్కాయలు రెండు ఒకే రకంగా ఉంటాయి బిడ్డ, కానీ చేదు మునక్కాయలు ఉంటే చూసుకొని చూసుకో జాగ్రత్త. దోసకాయలు కూడా కొన్ని చేదు ఉన్నాయా తింటప్పుడు. ఇదంతా మంచి ఎవరు చెప్పారు? మనకంటే ముందు మంచి చెడు అనుభవించలాగా చెప్పారు. అది కరెక్టే కదా? ముత్తాతలు అయ్యే తినడు, ముత్తాత తినడు, నో ప్రాబ్లం. ముత్తాత ఏం తినడు, తాత తినడు, నో ప్రాబ్లం. తాత ఏం తినడు, నాయనకి అదే చెప్పిండు, నో ప్రాబ్లం. ఇప్పుడు నాయన ఎవరు చెప్పాలి? గట్టిగా ఎవరు చెప్పాలి? గట్టిగా మనకి చెప్పిందాక మనం వెయిట్ చేస్తున్నాం, మనమే ఉరికిపోయి నాయనకు గురించి పెట్టాం. ఇది జరిగిన డాడీ థమ్స్అప్ తాగి తింటూ మస్తున్నారు. ఇంకా ఇంకా దగ్గర తెలుసా, తాతతో కూడా థమ్స్అప్ తాగించిన భోజనికే రాజమాలి. మళ్ళా 14 ఏళ్ళకి పెద్ద వచ్చి అవ్వాల్సిన ఆడపిల్ల 9 ఏళ్ళకి తెచ్చుడైతే పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ అందరూ చెప్పే మాట చెప్తే లాగా చేయబెట్టుకొని చెప్తారు. మన కాలం ఖరాబ్ అయిపోయింది అంటే కదా, నిజం చెప్పారు. కాలం ఖరాబ్ అయిపోయినా మనకు సంబంధం లేని మనం వాడుతాం.
వాడి వాడు వాడు తినకుండా నీకు ఎందుకు చెప్తుడు? పైసల కోసం. వాడు డబ్బు కోసం నీకు చెప్తే నువ్వు తినుడే కాకుండా నీ తర్వాత తరమైన నీ పిల్లలు తినబెడితే నీ ముందు తరమైన నీ అయ్య కూడా నీ తాత తినబెట్టి ఇంకా కాలం కదా వాళ్ళు ఏం చేస్తుంది? దీనంతటికీ అతి పెద్ద స్కామ్ అయినటువంటి ఒకే ఒక కారణం అడ్వర్టైజ్మెంట్. నువ్వు ఇంటికాడ కూర్చొని నీకు ఇంకొక డౌట్ ఉంటే నీకు ఒక ప్రూఫ్ కూడా చెప్తలేదు. ధృవ సినిమా ఐడియా ఉందా? ధృవ సినిమా చూసిన అలవాటు ఉంటుంది కాబట్టి సాయంత్రం పోయి యూట్యూబ్లో ధృవ అని సినిమా కొట్టు. అందులో రామ్ చరణ్ ఒక మాట చెప్పాడు, నువ్వు ఏ నీళ్ళు తాగాలి, ఏ మెడిసిన్ వేసుకోవాలి, ఏ చదువు చదువుకోవాలో ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తాడు అని. నీళ్లు, చదువు, మెడిసినే కాదు, ఆఖరికి ఇంట్లో పిల్లల ముట్టికి ఏ డైపర్ వేయాలని కూడా అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తాడు. దిస్ ఈస్ ద ట్రూత్. నీకు నచ్చినా నచ్చకపోయినా ఇది నిజం. అయితే మరి డైరెక్ట్ సెల్లింగ్కి 120 దేశాలు ఎక్కువ పెట్టుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రీ జనాలు బాగా ఆదరించడానికి మెయిన్ కారణం ఏంటంటే డబ్బు కాదు. జనాలందరూ ఇది చెప్పుకున్నా పోవడానికి లేదంటే నువ్వు జాయిగా నీకు కారు వస్తుంది, నీకు మందులు కడతావు, వేసుకొని పోతావు, నీకు మందులు పైసలు మాత్రమే వస్తున్నాయి. జాగ్రత్త గంజాగ్రత్త కూడా వస్తాయి పైసలు. ఎస్ఆర్నో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చిన పైసల కోసం వస్తారు. అది మీకు గంట కూడా చాలా క్లారిటీ ఉంది. తప్పు కోసం మాత్రమే అయితే దీనికి పార్లమెంట్లో కూర్చొని గైడ్ లైన్స్ రాయాల్సిన అవసరం లేదు. అది స్కీమ్ అయితే ఇట్ ఈస్ నాట్ ద స్కీమ్. ఈ వ్యవస్థ ఎందుకు గొప్పదైందంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఓనర్ చెప్తాడు, మన కంపెనీ ఓనర్ గురించి చెప్తున్నాడు డైరెక్ట్గా. ఏమంటే సార్ 30-40 ఏళ్ళ నుంచి మీరు బయట ప్రోడక్ట్ వాడుతుంది కదా, ఇప్పుడు నా కంపెనీలో నేనే ఒక 450 ప్రోడక్ట్ తయారు చేపిస్తున్నా. అందులో వ్యవసాయానికి ఉన్నాయి, హెల్త్ సప్లిమెంట్ ఉన్నాయి, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ ఉన్నాయి. నేను ఇది కొనండి, మీకు పైసలు వస్తాయి, ఇది వాడండి అని చెప్పలేదు. నల్గొండ స్టోర్లో అదేంటంటే ఎల్పిటి మార్కెట్ ఆ కాంప్లెక్స్ లో స్టోర్ ఉంది. ఆ స్టోర్కి వెళ్ళండి, ముందు ఒక ఐడి తీసుకోండి ఫ్రీగా. ఎట్లా? పైసలు కట్టండి, డబ్బులు వస్తాయి, లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి. నో, ముందు ఒక ఐడి తీసుకోండి, మెంబర్షిప్ అంటారు, ఫ్రీగా ఇస్తారు. ఆ మెంబర్షిప్ తోటి వెస్టీజ్లో 450 రకాల ప్రోడక్ట్లలో మీకు ఏది నచ్చిందో ఏది కావాలో అదే కొను. ఇంత కొనాలని కానీ ఇదే కొనాలని కానీ కండిషన్ లేదు. తీసుకెళ్ళి కొనుక్కునే సబ్బు ఏదో కొన్నాం. స్టార్టింగ్ కూడా వ్యవసాయం కానీ హెల్త్ సప్లిమెంట్ కానీ బ్యూటీ కేర్ కానీ కొనలేదు, కొనొద్దని చెప్పరు, మ్యాక్సిమం కొనలేదు. మీరు కూడా నమ్మకం లేకుండా ఏం కొనకండి, ఇంట్లో వాడితే కొనండి. బండలు వచ్చేది, బట్టలు వచ్చేది, సోపు. తర్వాత మీరు ఖచ్చితంగా అర్థమైతే అవి కూడా వాడతాం. నేను వాడలేదు అట్లా వాడతాం అంటే ముందు వాడండి, తీసుకెళ్ళి ఖచ్చితంగా నచ్చాలనుకునే ఉందా సార్? లేదు కదా. నేను గట్టిగా మాట్లాడితే నేను ప్రొడక్ట్ నచ్చుతా, వాడితే తెలుస్తా, తీసుకెళ్ళి వాడండి. ఒకవేళ నచ్చకపోతే ఇక్కడే ఉంది అసలు సినిమా. ఒకవేళ నచ్చకపోతే ఏం చెప్తారంటే టు బి సోల్డ్ ఓన్లీ త్రూ వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్. వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మాత్రమే ప్రొడక్ట్ అమ్మాలి. నెంబర్ 1. నెంబర్ 2, ప్రొడక్ట్ వెనకాల రాసిన విషయం నేను చెప్పేది. Vestige offers 100% guarantee on its product quality. If not satisfied, it can be returned as per the product return policy of Vestige Marketing Private Limited. అంటే ఈ ప్రొడక్ట్ తీసుకెళ్ళి వాడండి, వాడిన తర్వాత నచ్చకపోతే ఒంటికి రుద్దుకునే సబ్బు మీద కూడా మాట్లాడాల్సి వస్తుంది. మీరు మాట చెప్తున్నా, సబ్బు రుద్దుకుంటే అరిగిపోతే అంటే ఉంటారు సార్, మాట్లాడాలి. సబ్బు రుద్దుకుంటే అరిగిపోతే అంటే ఉంటారు. రుద్దుకుంటే అరిగిపోయేటటువంటి సబ్బు మీద కూడా 9 దేశాలకు వెళ్తున్న సబ్బు మీద ఒక మాట చెప్పండి. 9 దేశాల వాతావరణం ఒకే రకంగా ఉంటుందా? 9 దేశాల జనాల చర్మం ఒకే రకంగా ఉంటుందా? 9 దేశాల జనాల మైండ్ ఒకే రకంగా ఉంటుందా? ఇంట్లో పిల్లల ఒకరికి ఒక సబ్బు నచ్చదు, ఒక రకమైన సబ్బు ఇద్దరు వాడుతున్నారు సార్. ఎస్ఆర్నో మరి 9 దేశాలలో జనాలు నచ్చే విధంగా, వాళ్ళందరూ మెంటాలిటీకి నచ్చే విధంగా, వాళ్ళందరూ సూట్ అయ్యే విధంగా ప్రోడక్ట్ తయారు చేయకపోవే కాకుండా దాని మీద మీరు వాడండి, నచ్చకపోతే రిటర్న్ చేయండి అని చెప్పి 9 దేశాలకు వెళ్ళే సబ్బు మీద రాయాలంటే ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మీరు ఆలోచించాలి. నాకు ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. అయితే రైస్ షాప్ ఓనర్ చెప్తారు కదా సార్, జనరల్గా మన ఇంట్లో ఒక 25 కేజీల బ్యాగ్ కొనుక్కో, ఒక కేజీ వండుకో మీ ఇంట్లో, మీకు నచ్చకపోతే 24 కేజీల బ్యాగ్ నాకు ఇచ్చి 25 కేజీల పైసలు ఇస్తా, లేకపోతే ఇంకో బ్యాగ్ ఇస్తా అని చెప్తారు రైస్ షాప్ ఆయన. ఎందుకు మాట చెప్తాడు? క్వాలిటీ యొక్క భరోసా రిటర్న్ చేయమని చెప్తాడు. భరోసా అన్న నువ్వు ఏం తెచ్చినాడు, నీకు నచ్చకపోతే తెచ్చిరా నేను చూసుకుంటా అదా లేదా? ఇక్కడ కూడా సేమ్, కానీ రైస్ షాప్ మీద రాసినట్టు లేదు, సబ్బు మీద రాసినట్టు ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు ఈ కంపెనీ ఓనర్కి వేరే బ్యాగ్ లేదు. మొన్న మ్యాగీ తినవాడు, నిన్న తినొద్దు చచ్చిపోతానని చెప్పి ఇవాళ ఏడుగా తిని సాగు మేము మ్యాగీ అంటే తింటున్నా లేదు. ఇప్పుడు వెస్టీజ్ బాగుందని నేను చెప్పాను, నా మాట మీద నమ్మకంతో లేకపోతే నా మీద గౌరవంతో నేను వాడటం మొదలుపెట్టి ఓ 6 నెలలో 7 అయిన తర్వాత దీనిలో వెస్టీజ్ నూనె మంచిగా లేదు, మీరు వాడటం క్యాన్సర్ వస్తుందో లేకపోతే ఏదో చెప్పి నడుస్తుంది సార్ కంపెనీ. మ్యాగీ బంద్ అయిన తర్వాత న్యూ మ్యాగీ అంటే నడిచింది. వెస్టీజ్ ఒకవేళ ఏదైనా తేడా వచ్చి ప్రొడక్ట్ ఇచ్చిన తేడా వచ్చి ప్రొడక్ట్ బంద్ అయిపోయి లేకపోతే మీరు అందరూ బిజినెస్ బంద్ చేసినా అలా నేను మీటింగ్ పెట్టి వస్తారా? న్యూ మ్యాగీ అంటే అంటారా? న్యూ వెస్టీజ్ అంటే
వేరే దారి అడ్వర్టైజ్మెంట్ లేదు కదా. ఆయన అర్థం వచ్చిన లేడు, సమంత లేదు, కారణం లేదు. నేను వాడాలి, ఈసారి చెప్పాలి, ఈసారి వాడాలి, ఈసారి చెప్పాలి. నేను వచ్చినా మీరు వచ్చినా ఎవరో వచ్చినా స్టార్టింగ్ లో అనుమానంతో వస్తున్నావా, పూర్తి నమ్మకంతో వస్తున్నావా? అనుమానమే, తలకాయంగా అనుమానం ఉంది. అనుమానం ఉంది, ఫస్ట్ టైం కూడా వాడతాను. అలా వస్తారు, నూనె వేసుకొని ఇంటికి తీసుకుపోయి బాడీ మీద నూనె వచ్చి మధ్యలో వేసుకుందాం అనుకొని చెప్పాడు. అడిగిన చెప్పి నొడాలంతా మొత్తం లైకంగా పడుతుంది. వాడేది లేదు కదా, ఎట్లుంటుందో ఏదైనా డౌట్ ఉందా లేదా? ఆ ప్లేస్ లో నేను ఉన్నాను. అయితే ఫస్ట్ టైం వాడిన వల్ల ప్రొడక్ట్ వాడటం కష్టమే, నెగిటివ్ మైండ్ తోటి కూడా ఇంకా కష్టం, అవునా కదా? మరి ఇంత కష్టంలో ఫస్ట్ టైం వాడిన ప్రొడక్ట్ నచ్చేలా తయారు చేయాలంటే ఎంత ఫోకస్ చేయాలి ప్రొడక్ట్ మీద ఒకసారి ఆలోచించాలి. అది ఈ బిజినెస్ యొక్క ఫండమెంటల్ లైఫ్, మెయిన్ జాబ్. అది అంటే క్వాలిటీ తప్ప ఎక్కువ ఛాన్స్ లేదు మీరు. ఎందుకంటే ఇక్కడ మ్యానిపులేట్ చేస్తానికి ఎవరు లేదు. దాని నచ్చొచ్చింది నువ్వు కూడా రాస్తే ఒక్కసారి వాడతారు. ప్రొడక్ట్ నచ్చకపోతే రేపే పని చేస్తారు. ఎస్ఆర్లో ఇప్పటికి 21 సంవత్సరాలు అవుతుంది కంపెనీ వచ్చి. 5.5 కోట్ల మంది ఉన్నారు వెస్టీజ్లో. నీలాంటి నాలాంటి 35 నుంచి 40 లక్షల మంది బిజినెస్ లో డబ్బులు తీసుకుంటారు వెస్టీజ్ ద్వారా. అండ్ ఇండియాలో మొదలైన ఒక కంపెనీ 9 దేశాలకు వెళ్ళడం ఫస్ట్ టైం. ఒక ఇండియన్ కంపెనీ బయట 9 దేశాల్లో ఉన్నటువంటి ఒకే ఒక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టీజ్. మన దేశంలోనే ఉంటారు, తెలంగాణలో వేరే దేశాలు ఉంటారు. వాళ్ళు ఊరికే లెక్కలు చెప్పుకుంటారు సార్. గానాలో కంటిన్యూ లాంచ్ చేస్తారు. ఆ గానాలో ఏమన్నా తెలుసా, ప్రొడక్ట్ ఇంత క్వాలిటీ ఉంది, ఇంత జెన్యూన్ బిజినెస్ ప్లాన్ ఉంది, మీరు ఎందుకు ఇంత లేట్ అయింది మా దేశాన్ని తీసుకురావడం అని చెప్పారు. నేను ఎప్పుడు బాధపడిన పాయింట్ చెప్పాలా, 9 దేశాల ప్రజలు ఉపయోగం మా ఇంటి పక్కన ఇంటిగా కొడుకు తెలియకపోతుంది. గవర్నమెంట్ కూడా గైడ్ లైన్స్ ఇచ్చి అవార్డు ఇచ్చి ఇలా బాగా చేస్తున్నామా, మెచ్చుకోండి, మిమ్మల్ని మెచ్చుకోవాలి తల్లి, గడప దాటి బయటికి పోయి మీరు మీ హస్బెండ్ పదవులు నిలబెట్టుతారని చెప్పి ఢిల్లీ సీఎం కూడా చెప్పింది. కానీ మా ఇంటి కూడా అవుతుంది ఆయన ఉపయోగపోతుంది. వాడు ఏమంటాడు, ఏ ఫేక్ అది, ఏ ఫేక్ మేడ్ 6 months అని తెలిసిన సంతూర్ వాడటం ఫేక్ కాదు. జీవితం సగనానికి కోసం తెలిసినా కూడా గుడ్ అడ్వర్టైజ్మెంట్ ఫేక్ కాదు. వాడు వాడకుండా నీకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి నీతో ప్రొడక్ట్ వాడిపించి దావకాలు వాడిన ఫేక్ కాదు. లింగం లేపు ఎవడంతా లేపు ఫేక్ కాదు. బట్టలు ఇప్పుడు వాడా అమ్మాయిని పట్టించిన అంగిలా కూడా చెప్పాడు అంతలింగమే, కొండ లింగం కాదు. నేను ప్రభాసం తిడతానే, ఆయన యాక్టరే, గొప్ప యాక్టరే, ఆయన ఎట్లా జెన్యూన్ అయింది, నేను చెప్పే ఎట్లా ఫేక్ అయింది అని నా క్వశ్చన్. ఎస్ఆర్లో ఒక్కసారి ప్రాక్టికల్ గా ఆలోచించాలని రిక్వెస్ట్ చేస్తాను. ప్రతిదాని గుంపులాంటి తుంపుకోదు, దేంట్లో కూడా మ్యానిపులేషన్ పడకూడదు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ లో వచ్చేటటువంటి ఏ ప్రోడక్ట్ అయినా నేను ఛాలెంజ్ చేసేస్తున్నాను, ఏ ప్రోడక్ట్ అయినా ఆ సెలబ్రిటీ వాడటం లేదో చెక్ చేసుకుంటాను. వాళ్ళని నీట్ చెప్తున్నప్పుడు 9 ఏళ్ళ పిల్లగానికి కుక్క వాడదని తెలియదు, ఒక 15 ఏళ్ళు అనేది తెలుసుకోలేదండి. ఆ కుక్క పని చేస్తున్నాడు, ఆ జీవితం నాశనం అయిపోతుంది. కారణం ఎవరు? అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన సెలబ్రిటీ, కంప్లైంట్ ఇచ్చిన హైకోర్టు. ఇది జరిగేటువంటి సినిమా. దీనికి చెక్ పెట్టడానికి ఇండియన్ గవర్నమెంట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ప్రోత్సహించడం జరిగింది. ఫ్యూచర్లో నాకు తెలిసి మొబైల్స్, ల్యాప్టాప్స్ ఇట్లాంటి మైకులు కూడా డైరెక్ట్ సెల్లింగ్ లోకి వస్తాయి. అంటే వాడిన వ్యక్తి మాత్రమే ఇంకొకరికి నోటి మాట ద్వారా చెప్పాలి. వాడమని ఎవరు కూడా దీన్ని ఇస్తారు అవకాశం లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు పైసల కోసం ఏం చెప్తుందో చెప్తారు. ఏ మెక్డానల్డ్స్ కూడా, కింగ్ ఫిషర్స్ కూడా ఫ్లైట్ ఛాలెంజ్ ఏం కావాలి. ఇప్పుడు నేను నా కొడుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాడు ఏమంటాను చెప్పదా, రెడీ పోలీసుల దగ్గర కూడా అట్టే అన్నారు, లారీ మొత్తం తింటారు. ఎందుకంటే అల్లు అర్జున్ సినిమా అంటే అక్కడ కదా, సినిమా కూడా ఎంత మ్యానిపులేషన్ ఎంత దారుణంగా అయిపోయింది. అవకాశం ఉంది. రావుగోపాల్ సినిమా చూసేది నేను బాగా. చిరంజీవి రావుగోపాల్ హీరో వెళ్ళి రావుగోపాల్ అడవి చుట్టూ మైకులు పెట్టాడు. మైక్ వాయిస్ వచ్చే మైక్ అలా పులిస్ శబ్దం, ఏరు శబ్దం, సౌండ్ వస్తాయి ఓ ఓ అని. ఆ భయాన్ని భయపడి జనాలు ఎవరు దాన్ని వెళ్ళిపోయారు, పులియాలు ఉంది. ఆ మైక్ పెట్టి లోపల ఏం చేస్తాడంటే ఏరు దంతాలు పులిచేతం కూడా వ్యాపారం చేస్తాడు. అది స్టోరీ. అడిగిరాలో ఏదో చిరంజీవి అడిగిన మరి నాకు తెలిసి మీరు ఇలా ఫస్ట్ ఏదో అయితే ఆ పులి చర్మాలు ఏరు దంతాలు వ్యాపారం చేసినటువంటి వ్యక్తి విలన్. దాన్ని పట్టుకొని గవర్నమెంట్ కప్ప చేసినటువంటి చిరంజీవి హీరో ఎస్ఆర్లో. ఇప్పుడేంది మరి గంధశేఖర్ దొంగతనం చేసిన హీరో అయ్యాడు, అది పట్టుకున్న గుండుసారేమో విలడయ్యాడు. మా వాళ్ళకి ఇప్పుడు అదే నేర్పించారు. ఆ విలన్ కూడా వీడేమంటాడు, పోలీసుల దగ్గరికి పోయి వాడు లాంటి
చెప్తాను డాడీ పెరిగేది నేను మీకు ఆ పాయింట్ ఎందుకు చెప్పినట్టు అల్లు అర్జున్ తక్కువ ఎక్కువ సినిమాలు తక్కువ నా పాయింట్ అడిగాను. కానీ మ్యానిపులేషన్ ఎంత దారుణంగా జరుగుతుందంటే 6 లక్షల మందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా సంతూర్ మనిషిని చెప్పాలి. కానీ 6 లక్షల మందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా సంతూర్ వాడుతున్నారు. డాబర్ పేస్ట్ చాలా మంచి సార్ చెప్తారు వాడు. అంటే నేను ఇప్పుడు డాబర్ ప్రమోట్ చేసి కోల్గేట్ తక్కువ చెప్పిన పాయింట్ కాదు. మీరు చెప్పిన దానికి మీరు ఎందుకు కట్టుకోవట్లేదు? ఇది మంచిదని మీరు చెప్పి అది వాడతాం కావాలని టీవీలో వస్తున్నారు. టీవీ వచ్చిందని మొత్తం అదే వాడుతున్నా. లైఫాయ్ వచ్చినప్పుడు లైఫాయ్ వాడు, సంతూర్ వస్తుంది సంతూర్ వాడుతుంది. వాడిపోయింది జనాలకు పార్టీతో సంబంధం లేదు. పెద్ద సెలబ్రిటీ ఏం చెప్తారు వాడతారు కాబట్టి మనం గడ్డి చెప్తారు ఫిక్స్ అయిపోయాడు. అందుకే గుడ్గా కూడా చెప్తారు. మీరు ముందర గంజాయి కూడా ఆడిస్తారో కొంచెం అప్డేట్ అయింది. ఇది కొంచెం లేటెస్ట్ గంజాయి. ఇది శరీరానికి హాని లేదు. పొగాకు అప్పలేదు, సిగరెట్ ఇస్తారు ఎప్పుడో ఇట్లా అయిపోయింది. పొగాకు తర్వాత కింద స్క్రోలింగ్ ఇస్తారు, పైన చేస్తారు. సో దీనికి డైరెక్ట్ సెల్లింగ్ ఉన్నటువంటి ఇంటర్నెట్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ఏ ఒక్క ప్రోడక్ట్ కూడా అడ్వర్టైజ్మెంట్ ద్వారా రాదు. ఆ కాన్సెప్ట్ లో వచ్చినటువంటి కంపెనీ పేరే వెస్టీజ్. 2004 జూన్ 2వ తారీఖు ఈ కంపెనీ స్టార్ట్ అయింది. మిస్టర్ గౌతమ్ బాలి ఈజ్ ఢిల్లీ ఢిల్లీ సార్ ఢిల్లీ వాసి. తర్వాత ఆయనతో పాటు దీపక్ సు కన్వర్ కలిసి ముగ్గురు కలిసి కంపెనీ స్టార్ట్ చేశారు. సో 28 సంవత్సరాల డైరెక్ట్ సెల్లింగ్ అనుభవం ఉంది మన గౌతమ్ బాలి సార్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ ఎలా ఉందో తెలుసుకున్న ఆయన 2004లో కంపెనీ స్టార్ట్ చేసినా కూడా 12 సంవత్సరాల తర్వాత 2004 12 సంవత్సరాలు ఆయన చేసి ఏదైతే 2016లో ఇండియన్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది. గైడ్ లైన్స్ ఏం రాకముందే ఒకవేళ ఫ్యూచర్ లో ఈ బిజినెస్ గైడ్ లైన్స్ వచ్చినా ఎలా వస్తుందో తెలుసుకొని ఆ గైడ్ లైన్స్ ప్రకారం 12 సంవత్సరాల ముందే కంపెనీ స్టార్ట్ చేసినటువంటి విజనరీ లీడర్ గౌతమ్ బాలి సార్. అందుకే మన గౌతమ్ బాలి సార్ డిస్ప్లే ఇన్వెస్ట్ చేసింది. సో జస్ట్ కమ్ టు ద కన్క్లూజన్. ఫైనల్ గా నేను చెప్పే పాయింట్ ఏంటంటే భూమి మీద ఏ ప్రొడక్ట్ అయినా బాగుందని వాడిలో చెప్పాలి. కరెక్టా కాదు? వాడిన వ్యక్తి అడ్వర్టైజ్మెంట్ మిడిల్ మ్యాన్ ఎవరు లేకుండా ప్రొడక్ట్ వాడిన వ్యక్తి నోటి మాట ద్వారా జరిగే బిజినెస్ పేరే డైరెక్ట్ సెల్లింగ్. ఆ డైరెక్ట్ సెల్లింగ్ లో ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న ఒకే ఒక కంపెనీ వెస్టీజ్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల కంపెనీలలో టాప్ 50 అంటే 38th ర్యాంక్ లో ఉన్నటువంటి ఒకే ఒక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టీజ్. ఇంత ఫాస్ట్ గా ఇంతమంది జనాల్లోకి 5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉండడానికి, ఇంతమంది ఇన్కమ్ ఎర్న్ చేయడానికి 2 కారణాలు. నెంబర్ 1 ప్రొడక్ట్ క్వాలిటీ, నెంబర్ 2 బిజినెస్ లో ఉన్నటువంటి నిజాయితీ. వేరే ఎవరిని మోసం చేయడానికి ఛాన్స్ లేదు, మనం మోసపోవడానికి ఛాన్స్ లేదు. నేను ఎన్ని కథలు చెప్పిన ప్రోడక్ట్ బాగాలేకపోతే వాడతారు సార్. 5 కోట్ల మంది మళ్ళీ వాడతారు ప్రోడక్ట్ బాగున్నట్టు లేదా? అయినా కూడా మీకేం చెప్తున్నారు, మీరు కూడా వాడుకోండి. బాగాలేకపోతే రిటర్న్ మంచుకుంటే మీరు కూడా తినదు. మీరు వాడండి, నచ్చపోతే నాకు ఇవ్వండి. ఒకవేళ బాగుందనుకో అదే విషయం మీ ఫ్రెండ్స్కి చెప్పొచ్చా లేదు సార్? మంచిగా విషయం చెప్పండి కదా. మీకు గంజా అమ్మవల్లే, గుట్కా అమ్మవల్లే, పలకల కేసరి అమ్మవల్లే, థమ్స్అప్ తాగట్టమల్లే మీ ఇంట్లో వాడిన ప్రోడక్ట్ నీకు నచ్చింది అనిపిస్తే నీ ఫ్రెండ్స్కి చెప్పు. ఒకవేళ చెప్తే వాళ్ళు కూడా ప్రోడక్ట్ వాడితే నా కంపెనీ సేలు పెరిగినందుకు కారణం లేదు కాబట్టి మహేష్ బాబు పైసలు మీకు ఇస్తాను. ఇది డైరెక్ట్ సెల్. ఇలా మునిగేది ఏముంది, ముంచేది నాకు నేను సబ్బు ఒప్పుకోవాలి, ఈసారి చెప్పాలి సబ్బు బాగుంది సార్. సబ్బు తీసుకుపోయి అమ్మమని చెప్పలే, వల్ల సేల్స్ ఏమని చెప్పలా. నువ్వు నీకు జరిగినటువంటి అనుభవాన్ని చెప్పు. నూనె గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అందరితో కాదు, అవుతుందా? కానీ నూనెతో బజ్జీలు వేసుకొని బాగుందా లేసేప్పుడు అందరితో అయితే లేదా? ఆ 2 డైరెక్ట్ సెల్. ఈ కాన్సెప్ట్ అనే మన అనుభవాన్ని షేర్ చేయడం, ప్రొడక్ట్ అమ్మడం కాదు మెయిన్ కాన్సెప్ట్. చాలా మంది ఆకలి మీద ఉంటుంది సార్, నేను అమ్మలేను సార్, అమ్మడం అమ్మేది కాదు తల్లి. మనం సినిమా చూసేసి బాగుందని చెప్తున్నా, సినిమా తీసుకొని సిడీ చూడడానికి అనుకుంటున్నాం. నోటి మాట కదా. ఇక్కడ కూడా సేమ్. 10 నిమిషాలు డిస్కస్ చేసే టైంలో వెస్టీజ్ గురించి మాట్లాడి నేను వాడిన ప్రోడక్ట్ బాగుందని 10 మంది చెప్పడం వల్ల టీం తయారైంది. ఎంతమంది టీం తయారై అందులో ఎంతమంది అయితే ప్రోడక్ట్ వాడుకుంటారో అంతమంది ద్వారా కంపెనీ టర్నోవర్ పెరుగుతుంది. ఇక్కడ సిఎంఎంలు, డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేలర్లు, రీటైలర్లు, టీవీలలో యాడ్ ఇచ్చే వాళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు అంతా సేవ్ అవుతుంది. ఆ సేవ్ అయిన డబ్బు మనం ఈ ప్రోడక్ట్ మార్కెట్లో తీసుకెళ్తాం కాబట్టి మనకి దట్స్ ఇట్. ఒక్క పైసా కూడా వేరే వాళ్ళ దగ్గర తీసుకోండి కానీ వేరే వాళ్ళు పెట్టడం లేదు, అవకాశం లేదు. ఇప్పుడు నాకు మాట చెప్పండి, ఈ బిజినెస్ ద్వారా ఛాయ్ అనేది మనకు కంపెనీ చేసేది, మనం మన ద్వారా జనాలు చేసేది మంచిగా చేయడం. ఈ మంచి ఎంత మంచిగా చేస్తే అది పైసలు వస్తే చేయించలేదు. అండ్ ఇంకో విషయం, డైరెక్ట్ సెల్లింగ్ లో ఈ రోజు ఛాయ్ మీరు కూడా ఆల్రెడీ 6 లక్షలు తీసుకుంటున్న నన్ను దాటి కూడా చేంజ్ సిస్టమ్ కాదు. చాలా మందికి ఒక అపోహ ఏముంది డైరెక్ట్ సెల్లింగ్ అంటే, ఏ ముందు జాయిన్ వస్తాయి తర్వాత రాయడం రావు. నేను నా పైన ఉన్న 20 మందిని దాటి సెల్ అయిపోయి నా పైన 20 మంది నాకంటే తక్కువ ఇన్కమ్ తీసుకుంటారు. అది డైరెక్ట్ సెల్లింగ్ యొక్క రూల్. ఆ రెగ్యులేషన్ కూడా అట్లా రైట్.
క్లియర్ సార్? బాగుందా బిజినెస్? ఏం చేయమన్నారు? ప్రొడక్ట్ తీసుకొని వాడండి, నచ్చకపోతే రిటర్న్ చేయండి, బాగుంటే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, ఎంతమందికి షేర్ చేస్తే అంతమంది తీసుకోవచ్చు. బాగుందా? ఇది నాకు మీటింగ్ అర్థమైంది. మరి స్కీమ్ ఏంటంటే నువ్వు కట్టు, ఇద్దరు కట్టి, నువ్వు మునుగు, ఇంకో ఇద్దరు ముంచు. అవసరం లేకుండా 10,000 ప్రోటోకాల్, 20,000 ప్రోటోకాల్, ₹1,00,000 పెట్టుకోవాలంటే అది స్కీమ్. పైసలు కట్టించేదేమో మనీ సర్క్యులేషన్ స్కీమ్. సార్ పైసలు పెడితే మోసం కాదు, మీరు చెప్పండి గట్టిగా. బోర్ కొడుతున్నారా? ఏమో మాడిపోయారు, బోర్ కొడుతుందా? పైసలు కడితే మోసమా కాదు? 10,000 కడితే 20,000 కడితే మోసమా? ₹1 కడితే మోసమా? అదే ₹1 కోటి మంది కడితే 10 కోట్ల మంది కడితే 10 కోట్ల మంది పైసలు కట్టారు, ఒక్కొక్క రూపాయి కట్టారు. నా దగ్గర 10 కోట్లు ఉన్నాయి. రేపు పొద్దున నేను కంపెనీ ఎత్తేసిన, నాకు లాస్ లాభం గట్టిగా. ఎంత లాభం? 10 కోట్లు నాకు లాభం. ఈ సార్ రూపాయి కట్టిండు, సార్ లాస్ ఎంత? ₹1 మీద కేసు పెట్టరా సార్? గుర్తుంటుందా సార్ అసలు? అట్లా ఎంతమంది ముంచాడే? మొత్తం 10 కోట్ల మందిని ముంచిన ఒక్కడు కూడా నా మీద కేసు పెట్టింది. జరిగే మోసం ఎంత? 10 కోట్ల రూపాయలు. 10 కోట్ల రూపాయలు మోసం జరిగింది. 10 కోట్ల మంది నా చేతిలో మోసపోబడ్డారు. అయినా ఎవరు నడుచుకున్నారు? మళ్ళీ వారం గ్యాప్ ఇచ్చి, అన్న నీ చేతులు లక్ష్యం ఉందన్నా, నువ్వు రూపాయి ఇస్తే నాకు మంచి, నా లాభం ఏందో నేను చెప్పగాని నాకు మంచి లాభం వచ్చింది, ఇంకో రూపాయి ఇస్తా లేదు. ₹1 కడితే 10 కోట్ల స్కామ్ జరిగే ఛాన్స్ ఉంటే లక్షలు కడుతూ బయట తిన్నాను. ఈజీగా పైసలు వస్తాయి తెలియదు. పైసలు కడితే పైసలు వస్తే అది స్కీమ్ సార్. అది ఇక్కడ డబ్బు కట్టేది కాదు. ఒక ప్రొడక్ట్ కొంటున్నావు, ఒకవేళ కొన్నావు, ఎవరిని కొనిపోయలేదు, లాస్ వచ్చే ఛాన్స్ ఉందా? 10,000 కట్టావు, ఇంకో కట్టేపోతే మునుకోలేదు, మునిగే ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని బంద్ చేసింది గవర్నమెంట్. ఇలా నువ్వు ప్రోడక్ట్ వాడుకొని నీకు నచ్చితే వేరే వాళ్ళకి చెప్పేటటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్రొడక్ట్ నేను ఒక్కదాని గురించి చెప్తే మీరు ఒకటే పట్టించుకున్నా నేను చెప్పట్లేదు. ఆ స్టోర్కి వెళ్ళి మీకు నచ్చిన 4 ప్రోడక్ట్ కొనుక్కోండి. బయట వాటితో కంపేర్ చేస్తే బాగుంటే మాత్రమే ఇన్వెస్ట్మెంట్, లేదంటే వదిలేస్తాం. అంతే కదా? సంతోషంలో బాడీ కొనుక్కొని చెప్పినా సార్ సొంతం పెట్టుకోండి, నాకు తెల్లగా అయితే చెప్పేసారి చెప్పినా. కోల్గేట్ గురించి, సంతోషం గురించి, లిమిటెడ్ గురించి వేరే వాళ్ళు చెప్తాను, దానిలో ఏమీ లేదు. మెడికల్ గురించి అని చెప్పొచ్చు కానీ సంతోషం గురించి ఏం లేదు. అయినా కూడా అప్పుడు ఎందుకు వస్తున్నాయంటే సెలబ్రిటీ చెప్తుంది కాబట్టి. ఇక్కడ ఏంటి ప్లస్ పాయింట్? వాడిన వాడు మాత్రమే చెప్పాలి. ఇక్కడ వేరే వాళ్ళకి చెప్పగలిగే మ్యాటర్ ఉండాలి. సంతోష్ సోపాలు ఎందుకు వాడుకోవాలని చెప్పాలి. దీన్ని వాడటం వల్ల మన అశ్వం లింక్స్ వాడుకుంటే వ్యాసలైన్ వాడాల్సిన అవసరం లేదు. చల్లటి చలికాలంలో కూడా వ్యాసలైన్ పెట్టాల్సిన అవసరం లేదు పరిస్థితులు. అది అడ్వాంటేజ్. అది అందరూ చెప్పొచ్చలేదు. పోలీసు వాళ్ళకు పోలీస్ స్టేషన్ పోయి చెప్పొచ్చలేదా? సార్ నా దగ్గర ఒక మంచి ప్రొడక్ట్ ఉంది, నేను 10 నిమిషాలు టైం ఇస్తే, మీరు లంచ్ టైం ఇస్తే ఒకసారి 10 నిమిషాలు మీరు అందరూ కూర్చోండి, పోలీస్ స్టేషన్ అందరూ కూర్చోండి, నేను వచ్చి ప్లాన్ చెప్తాను చెప్పొచ్చా? పరీక్ష తీసుకోవచ్చా? మాట్లాడొచ్చా? ఆరోగ్యానికి సంబంధించిన ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ వాడుకుంటే రిజల్ట్ వస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తలేదు. అంతా అయిపోయిన తర్వాత సార్ మీ ఇంట్లో ఏమైనా ఖాళీ ఉంటే పార్ట్ టైం బిజినెస్ కూడా చేసుకోవచ్చు అని చెప్పొచ్చలేదు. సార్ నువ్వు 10,000 కట్టు, మీ కాన్స్టేబుల్ కూడా 20,000 కట్టి అని చెప్పొచ్చా? అదే ఎందుకు నేను పోలీస్ స్టేషన్ ప్రస్తావన తీసుకొచ్చానంటే ఏదైనా తేడా వస్తువులను లోపడేసేవారు ముందే ఆలోచించి భయం పోతుంది కదా. నాకులే మీకు ఒకవేళ ఉంటే చెప్తున్నా క్లియర్గా, మీరు చెప్పండి. పోనీ సబ్లింగ్వల్ స్ప్రే అని ఉంటుంది అన్నారు, ఉందా తల్లి? ఇది సబ్లింగ్వల్ స్ప్రే. సబ్ అంటే కింద, లింగ్వల్ అంటే నాలుక కింద స్ప్రే చేసుకోవాల్సినటువంటి ప్రొడక్ట్. కొంచెం వినటానికి డిఫరెంట్గా కొత్తగా ఉందా లేదా? నాలుక కింద స్ప్రే చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నాలుక కింద సబ్లింగ్వల్ రూట్ ఉంటుంది. నోట్లో టాబ్లెట్ వేసుకుంటే అది కరిగి కొంచెం కిందికి పోయి ఇంకొంచెం కరిగి ఇక్కడి నుంచి కరిగి లివర్ పోయి అక్కడి నుంచి బ్లడ్ కలవాలి. ఇంత దూరం ట్రావెల్ చేసినప్పుడు అది కరగడం చాలా తక్కువ కలుగుతుంది, బ్లడ్ చాలా తక్కువ కలుస్తుంది. కాబట్టి డైరెక్ట్ గా బ్లడ్ కలిసిన రూట్ పేరు సబ్లింగ్వల్ రూట్. ఇది ఎంత బ్లడ్ డైరెక్ట్ కలుస్తుంది అంటే ఒకసారి చూడండి. కనిపిస్తున్నాడు ఇవో నాలుక కింద బ్లూ కలర్ రక్తనాళాలు కనిపిస్తున్నాయా? మీకు కనబడేది ఏ మీటింగ్లో నాలుక కింద ఈ బ్లూ కలర్ రక్తనాళాలకి స్ప్రే చేస్తారు. ఇది విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే. ఈ రోజు నా బాడీ కావాల్సినటువంటి విటమిన్ డి అనేది నేను తీసుకున్నాను. నీళ్ళు తాగినా నోరంతా పెండ ఉంటుంది, టాబ్లెట్ వేసుకుంటాను. దీంతో ప్రాబ్లం ఉండదు. నేను కొట్టుకున్న వాటి ఇప్పుడు నాకు తెలుస్తుంది, మీకు కొడుతూ మీకు తెలుస్తుంది. సో ప్రాబ్లం ఉండదు. మెడిసిన్ వేసుకున్న ఫీలింగ్ ఉండదు. నీళ్ళు తాగాల్సిన అవసరం లేదు. ఏడు పడితే అడిగి తీసుకొట్టుకోవచ్చు. టాబ్లెట్ కూడా సుత్తామందులు వేసుకుంటారా? సాధన పోయి సభలు వేసుకొని వస్తారు కొట్టుకున్నారు. ఎందుకంటే సుత్తామందులు వేసుకుని ఏమో ఉంది అనుకుంటారు. ఇది ఎవరు ముందంటే అందరూ కొట్టుకోవచ్చా లేదా? వెస్టిజోల్ అయితే గట్టి కొట్టురా ఇల్లు. ఎందుకంటే ఏంటి అని అడగాలి. అడిగితే మనం ఆధార్
ఎస్ అంటున్నా. ఇప్పుడు ఇదే ప్రొడక్ట్ ఇందాక నేను చెప్పిన పోలీస్ స్టేషన్ చెప్పొచ్చా లేదు? సరే ఇంత మంచి ప్రొడక్ట్ ఉంది సార్ నా దగ్గర, మీరు పొద్దున్న లేస్తే డ్యూటీ అని పరిగెత్తారు సార్, అన్నం కూడా తినరు, ఇలాంటి మంచి ప్రొడక్ట్ వాడుకుంటే మీరు జైలు పెట్టుకుంటే స్టైల్గా కొట్టుకోవచ్చు సార్, విటమిన్ డి బాగుంటుంది, బాడీలో కాల్షియం జరగాలంటే, ముఖాలు తగ్గాలంటే, చర్మం నీట్గా ఉండాలంటే, చర్మం మీద పింపుల్స్ అవన్నీ పోవాలంటే, ఏ గ్లాస్ తాగాలంటే, బాడీలో జీర్ణ వ్యవస్థ బాగా పనిచేయాలంటే, వీటన్నిటికీ విటమిన్ డి కావాలని నా దగ్గర స్ప్రే రూపంలో ఉంది. చెప్పొచ్చా? ఇవన్నీ చెప్పకపోయినా సార్ టాబ్లెట్ వేసుకుని చక్కగా గందరగోళం కొట్టుకోవచ్చు అని చెప్పొచ్చా? ధైర్యంగా చెప్పొచ్చా? భయపడుతున్నా సార్ నువ్వు ధైర్యంగా 13,000 కట్టు, 2 చీరలు వస్తాయి, ఒక సూట్ ఇస్తారు, 2 బూట్లు ఇస్తారు, నువ్వు జాయిగా ఇక్కడ ఇద్దరు జాయి లెఫ్ట్ రైట్, వాళ్ళు ఏం చేయాలి? 2 చీరలు వాళ్ళు కొనుక్కోవాలి. ఎందుకురా? కొనుక్కో సార్, పైసలు వస్తాయి. అదే చీర నీ తోటి కట్టించి లేకపోతే డ్యాన్స్ చేయించినా లేదా? ఎస్ ఆర్ నో? ఇది చైన్ సిస్టమ్. ఏది ప్రొడక్ట్ అవసరం లేకుండా కొను అంటే చైన్ సిస్టమ్. అది ఇప్పుడు చాలా నడుస్తుంది నల్గొండ జిల్లాలో. 13,000 కట్టాలి, 2 చీరలు ఇస్తారు, ఒక సూటు బట్ట, 2 బూట్లు. ఎందుకు కొనాలని ఎవరైనా అడిగిరా? నువ్వు అడిగే లోపల చెప్తారు, ₹1,00,000 వచ్చిన నా లైఫ్ మారింది అంటే నీకు అనిపిస్తుంది. ఎందుకు మారింది? చీరలు కొంటే అది స్కీమా కదా, నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు ఈ సార్కు వ్యవసాయం లేదనుకో, ఎగ్జాంపుల్ ఉండదు ఉంది కదా, లేదనుకుందాం. నేను పోయి సార్ పత్తి గింజలు కొన్నాడు, నాకు వ్యవసాయం లేదు తమ్ముడు అని. ఏం కాదు కొనాలి, నేను లేక ఊరికి వస్తే పత్తి గింజలు అన్నా భూమే లేదురా అయ్యా, కొనసారి మంచుకుంటే ఇక్కడ ఇసువేస్తే పడతాయని చెప్తే పోతవా కుక్కర్ ఇసి పెట్టాలి పడబెట్టి పిచ్చి గిట్ట లేదు, అది నీకు అవసరం లేదంటే కొనమంటున్నాను. కొట్టడం లేదా? అక్కడ సీరియల్ జాకెట్ అమ్మితే కొట్టడం లేదా? మరి కొట్టడం లేదు. 13,000 కట్టించి సూట్లు బూట్లు ఎదిపిస్తారంటే కాన్సెప్ట్ 13,000 నీకు బూట్ అమ్మటం కాదు, సూట్ అమ్మటం కాదు, వాళ్ళ కాన్సెప్ట్ దగ్గర డబ్బులు తీసుకోవడం. డైరెక్ట్గా డబ్బులు తీసుకుంటే 2013లో గవర్నమెంట్ చెప్పింది, అది స్కీమ్ అని. ఇది బంద్ చేశారు, చేయొద్దని చెప్తే డైరెక్ట్గా పైసలు తీసుకుంటే గవర్నమెంట్ దొరికిపోతాయి కాబట్టి పేరుకు ప్రొడక్ట్ పెడుతున్నారు. 3 ముక్కలు పెట్టిండు, 3 ఇస్త్రీ పెట్టి పెట్టిండు, 3 ఇంట్లో డిన్నర్ సెట్ పెట్టిండు, 3 నల్ల పెడుతుండ్రు, కొద్దిగా దొడ్డికి పోయి నోట కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ ద సింపుల్ కాన్సెప్ట్ సార్. కంపెనీ స్వయంగా R&Dతో తయారు చేసిన ప్రొడక్ట్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్ మనకు అవైలబుల్గా పెడుతుంది. మనం ఆ ప్రొడక్ట్ కొనుక్కొని వాడి నచ్చినట్లయితే ఆ ప్రొడక్ట్ మనకు ఒకవేళ దీనివల్ల నాకు బయట వాటితో కంపేర్ చేసి బాగుందని అనిపించినట్లయితే ఆ ప్రొడక్ట్ ప్రమోట్ చేసి బిజినెస్ చేస్తున్నాం. సీరియల్ జాకెట్లో జాయిన్ అవ్వకపోతే కొనుక్కోలేదు బయట, దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు కదా. బయట సీరియల్ ఈ సీరియల్ ఎందుకు కొనాలి? 13,000 కట్టాలి, 3,000 రూపాయలు ప్రొడక్ట్ ఇస్తారు, 10,000 కొట్టి మనం దంతా. ఓన్లీ డబ్బు కోసం జాయిన్ అయ్యేది స్కీమ్. ఒకటి చైన్ సిస్టమ్, రెండోది మనీ సర్క్యులేషన్ స్కీమ్. ఆ రెండింటికి గవర్నమెంట్ పనిచేస్తుంది. 10,000 కడితే మనం మునిగి ఇంకొని ఇప్పుడు ఇక్కడ మనం జాయిన్ అయ్యింది, ఎవరిని జాయిన్ చేయలేదు, ఉంచే ఛాన్స్ ఏముందా? మనం మునిగేది ఏముందా? మన సప్పు మనకు కొన్నాం, వాడుకున్నాం, అయిపోయింది, నచ్చలేదు, వదిలేసినాం, అయిపోయింది, అయినా కూడా లాస్ వచ్చేది. మనం 10,000 కట్టినామంటే మునిగినట్టు. ఖచ్చితంగా ఒక్కనన్నా మీరు నువ్వు మునగలే, ఇంకొని ఉంచాల్సిన అవసరం లేదు. బిజినెస్ ఇది నాకు మీటింగ్లు అర్థమై ఇంటికి వచ్చి ఒక 6 నెలలు పనిచేస్తాం. 6 నెలలు మనస వాచ కర్మ వెస్టీజ్ తప్ప ఇంకో ధ్యాస లేకుండా పనిచేస్తాం. 30-40 MSR గారు మీటింగ్ వెళ్ళిన తర్వాత 13,000 వచ్చినాయి నాకు వస్తుంది. 6 months పార్ట్ టైం చేస్తాను. 13,000 వచ్చినప్పుడు నేను నా ఉద్యోగాన్ని రాజీనామా చేశాను. లాక్డౌన్ తర్వాత నా జీతం మళ్ళీ 50,000 అయింది. వెస్టీలో 13,000 వస్తున్నాయి. నా అప్పులు వచ్చేసి 24 లక్షలు ఉన్నాయి. 24 lakhs లోన్ తీసుకొని ఇల్లు కట్టాను. నేను ఎక్కడ ఏం లేదు కానీ లోన్ తీసుకొని ఇల్లు కట్టినా. ఇల్లు కట్టి రీపేమెంట్ చేసినప్పుడు ఆ లోన్ అక్కడే ఉంది, నా ఇన్కమ్ ఆగిపోయింది. ఏది శాలరీ 15,000 వస్తుంది. అప్పుడు 50,000 శాలరీ అయింది, 24 లక్షలు అప్పు అట్లే ఉంది. ఇక్కడ 13,000 వస్తుంది. 13,000 వస్తున్న బిజినెస్ ఎవరు నమ్మలేదు సార్. చాలా ఇంపార్టెంట్ మీకు చెప్తున్నాను. నేను స్టార్టింగ్ లో చెప్పినప్పుడు ఎవరు నమ్మరు. ఇట్లాంటి మీటింగ్ లేవు, ఈ సెమినార్లు ఏం లేవు. MSR గారు మీటింగ్ చిన్న మీటింగ్ అయితే 23 మంది కూర్చున్నారు. ఎవరు నమ్మలేటువంటి టైంలో MSR లాంటి కొంతమంది వ్యక్తులు నేను పైన చూసి ఈ బిజినెస్ లో ఉన్నటువంటి నిజాయితీని చూసి డబ్బులు వచ్చేటువంటి ప్రాసెస్ చూసి నాకు నచ్చి 50,000 ఉద్యోగాన్ని 13,000 వస్తున్నప్పుడు వదిలేస్తే 13, 26 అయింది, 29, 43, 47, 66, 88, 90,000, 97,000, 1,04,000, 1,32, 1,55,000, 1,60,000, 2,15, 2,25, 2,75, 3,31, 3,65, 4,20, 4,53, 5,26, 6,29, 6,43, 6,56, 5,75, 4,95, 6,60. లాస్ట్ మంత్ నా చెక్కు 6,04,000 రూపాయలు. నేను మీకు తగ్గింది చెప్పినా పెరిగింది చెప్పినా నేను బిజినెస్ కాబట్టి మన దాంట్లో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అగ్రికల్చర్ సీజన్ వస్తే ఒకసారి అగ్రికల్చర్ సేల్ పెరిగితే చెక్కు పెరుగు, సేల్ పెడితే పెరుగుతుంది కదా. అగ్రికల్చర్ సీజన్ ఎప్పుడు ఉండదు, తగ్గితే తగ్గు. సో 6 లక్షలు, 4 లక్షలు, తర్వాత 5 లక్షలు తక్కువ పెరుగుతూ వస్తుంది. యావరేజ్ మాత్రం 5.5 తీసుకుంటే 1 month 5.5 అంటే 5 మారింది సార్.
మా నాన్న నా కోసం చాలా బాధపడి 2 ఎకరాల పొలం కొన్నాడు. నేను చేసిన అప్పులు చూసి నన్ను భరించలేక 700 పొలం అమ్మిడారు. చాలా బాధపడుతుంది అమ్మిడ అప్పుడు. ఆ పొలంలో టార్గెట్ పెట్టుకున్నాను. 700 పొలానికి 10 గుంటలు తీసుకోవాలి. ఎంత? 70 గుంటలు, 78 గుంటలు తీసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాను. కిడికలు ఇట్లా స్ట్రైట్గా పోతే ఇట్లా ఇక మున్గోడు మున్గోడు నుంచి పోతే చెండూరు, మున్గోడు చెండూరు మధ్యలో ఊరు. ఆ ఊరు నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చదని మా అత్తగారు. అయితే మా మామకు నేను బిజినెస్ లో జాయిన్ అయ్యి కూడా పోయి చెప్పాడు, ఈ అల్లుడు మేనేజర్ అని తీసుకున్నా సభలో చెప్పాడు. 60-30 కదా అయితే నీ జీవితంలో 40 మా మామ నేను పోయినప్పుడు కొంచెం అనుమానం ఏంటి స్టార్ట్ చేసిన వాళ్ళు బిడ్డ జాబ్ పోయింది కదా, ఏం చేస్తాను, జాబ్ పోలేదు, నేనే పని చేస్తాను, నేను పోయింది కదా అని గట్టిగా చెప్పాడు. నేను కూడా కంగారు కాదు ఆడ చేసినని చెప్పేసరికి మామ భయపడుతున్నాడు. నాన్నకు ధైర్యం ఇవ్వాలి, మామకు ధైర్యం ఇవ్వాలి. అంటే ఏం చేయాలి? నాయనకు కావాల్సింది భూమి, మామకు కావాల్సిన ధైర్యం. అందుకే మామ భూమి పక్కనే పెట్టుకోనుకున్నాడు. ఇప్పుడు నా భూమి చేసేది కూడా మా మామే. 78 గుంటల భూమి. అప్పుడు ఎప్పుడో నవంబర్ రిజిస్ట్రేషన్ చేస్తే నేను వచ్చింది పాస్బుక్. మా ఎంఎస్ఆర్ యొక్క పాస్బుక్ పెట్టి చాలా పొద్దున చాలాసేపు కళ్ళకు నీళ్ళు వచ్చింది. చాలా నా జీవితంలో ఒకవేళ వెస్టేజ్ అనేది రాకపోయినా ఉంటే ఈ పాటి నేను భూమి దూరం లేదు. ఎందుకంటే 24 లక్షలు అప్పు సార్. నా జీతం అప్పు 15,000 వస్తుంది, ఇంట్లో గడుచుకోలేదు. 24 లక్షలు అప్పు అంటే నెలకు 45,000 ఇంట్రెస్ట్. అవునా? నెలకు 45,000 ఇంట్రెస్ట్ అంటే 12 నెలలకు కలిపి 6 లక్షల రూపాయలు. సంవత్సరానికి 6 లక్షలు అంటే 2 సంవత్సరాలకు 24 లక్షలు ఇవే, 12 లక్షలు ఇవే అవుతుంది. మొత్తం కలిపి ఒక 50 లక్షలే అవుతుంది. ఇప్పుడు 50 లక్షలు అప్పు మనం ఎప్పుడు పరిస్థితి అనేది మొత్తం చెప్పాల్సి వస్తుంది. నా ఫ్రెండ్ నా ఎంత పడతో నా మైండ్లో ఏమంటే నేను జాయిన్ అయితే నీకు ఎంత వస్తుందో, నేను జాయిన్ అయితే నీకు ఎంత వస్తుంది. నా ఫ్రెండ్ ఏడ కనపడ్డా 2 నీళ్ళు జనం పెట్టాలంటే పాలు తీసుకొని నీళ్ళు కాళ్ళ కడిగి నిద్ర వస్తుంది. అంత అది చేసినా తక్కువే, అంత మార్చింది నా లైఫ్లో. 1,27 lakhs తీసుకున్నాను ఇన్వెస్టీస్ ద్వారా. ఫస్ట్ నేను తీసుకున్నటువంటి 1,400 రూపాయల కోట్లకి 118 రూపాయలు నాకు వచ్చిన ఇన్కమ్. అక్కడి నుంచి మొదలు పెడితే నేను జాబ్ వేసిన కంటే ఇప్పటిదాకా తీసుకున్న ఇన్కమ్ వచ్చేసి 1,27 lakhs. నా అప్పు ఉన్నట్టుగా పోయింది సార్, తీసేసి అప్పు తీసేసిన ల్యాండ్ తీసుకున్నాం. మా మామ పెట్టిన బంగారం తీసుకొని బ్యాంక్లో పెట్టుకున్నాం. దొంగలకి ఒక బ్రదర్ తీసుకొని బ్యాంక్లో పెట్టుకున్నాం. సో ఆ బంగారం తీసుకొచ్చిన వాళ్ళ అమ్మకు కొంచెం, నా కూతురు కొంచెం, మా మిస్సెస్ కొంచెం గోల్డ్ తీసుకుని నేను ఫైనాన్షియల్కి చాలా బాగుంది సార్. నాకు ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది. ఇప్పుడు నా లైఫ్ మారినట్టు లేదో మీరు చెప్పండి. ఇప్పుడు ఇంకో మాట్లాడుతున్నాను, నాది మారితే గొప్ప విషయమా? నేను చెప్పిన మాట విని మీ దగ్గర ఇట్లా మీటింగ్లో కూర్చొని వచ్చి నిలబడితే వాళ్ళకి డబ్బు రావడం గొప్ప విషయం. సాధారణ చెప్పి ఎంత ఎంత చెక్ సాధారణది 1,89,000. గాడి సత్యం సార్ చెక్ ఎంత? 1,25,000. గిరి సత్యం సార్ చెక్ ఎంత? ఇట్లా నా టీంలో 1,00,000 పైన తీసుకునే వాళ్ళు 16 మంది ఉన్నారు. ఎంతమంది? ఇప్పుడు నాకు 6 లక్షలు రావడం గ్రేటా? 4 లక్షల నుంచి 1,00,000 దాకా 16 మంది తీసుకోవడం గ్రేట్. నా కార్లో తిరిగితే నాకు హ్యాపీ ఉంటుందా? నా టీం వల్ల కార్లో తిరిగితే హ్యాపీ ఉంటుంది. నా టీంలో మొత్తం 16 కార్లు, నా కారు కాకుండా 16 కార్లు అప్పుడు కలిపితే అది గ్రేట్ కార్. ఆ కార్ల ఓనర్లు అందరూ ఈ బిజినెస్ అంటే ఈ బిజినెస్ కాదు సార్, లైఫ్లో కారు కొనాలనేటువంటి ఆలోచన కూడా లేని వాళ్ళే ఎక్కువ మంది. ఇద్దరు తీసేస్తే మిగతా వాళ్ళందరికీ కారు సంబంధం లేదు, కారు కొనాలని ఆలోచన కూడా లేదు. ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఎంతో కొంత వాల్యూ చేసిందే కదా సార్. నేనే చేసిన చెప్పట్లా, నేను చెప్పడం వల్ల ఇట్లాంటి హౌస్ వైఫ్ నిలబడి నెలకు 1,29,000 తీసుకొని కారు కొని వీళ్ళ సార్ గిఫ్ట్ ఇచ్చింది. ఇప్పుడు సార్ కార్లో తిరుగుతాడు, మేడం పెట్టిన మీటింగ్ పోవాలంటే సారే ఎక్కించుకురావాలి, బయట కూర్చోవాలి సార్. మాకు ఏదైనా ఏ అంటే కదా బాగుందా? ఎస్ ఆర్ నో? అన్నపూర్ణ మేడం కూడా కార్ తీసుకున్నది. పర్ మంత్ 90,000 ప్లస్ మహీంద్రా కార్. నా టీంలో పెద్ద కార్ అదే మహీంద్రా కార్. కాస్ట్ అంటే నాకు బాగా స్కోప్ అట్లాంటి కార్ కొనాలని, కానీ మనకు లేదు, అయిపోయింది కాబట్టి ముందే స్కోప్లో ఉంటుంది. నాకు కొంచెం ఫైనాన్షియల్ అంత ముందుకు వాళ్ళ సార్ గారు వాళ్ళ ల్యాండ్ అందులో కాబట్టి వీళ్ళకి వచ్చినాక చాలా హార్డ్ వర్క్ చేసి ఈమె కార్ ఇచ్చింది సార్. గ్రేటేనా? ఇప్పుడు నేను నా టీం కలిపి 16 మంది మొత్తానికి ఒక కార్ తీసుకున్నాడు. ఆయన శిరీష మేడం, ప్రభాకర్ రెడ్డి. శిరీష మేడం వాళ్ళ మేడం, ఈయన బిజినెస్తో సంబంధం లేదు, తర్వాత వచ్చినాయి. సో ఈయన తర్వాత వచ్చి చిన్నగా వర్క్ చేయడం వల్ల ఇప్పుడు ఈయన కూడా కార్ డ్రైవర్ పాపం, మేడమే కార్ ఓనర్. ఇడిగారు కార్ తీయమని కాలేజ్ చేస్తారు మేడం, పోయి హౌస్ ట్యాంక్ ఫుల్ చేసుకోవాలి, ఏడు తిప్పాలి అక్కడ తిప్పాలి. ఇప్పుడు సార్ ఏం చేయాలంటే ఐ ఆమ్ వైఫ్ ఆఫ్ శిరీష మేడం, హస్బెండ్ ఆఫ్ సారీ
ఐఎమ్ హస్బెండ్ ఆఫ్ మిస్సెస్ శిరీష ప్రభాకర్ రెడ్డి. చెప్పుకోవచ్చా? ఐఎమ్ డ్రైవర్ అని కూడా చెప్పుకోవచ్చా? అవరా? నాకు బాగా హ్యాపీగా అనిపించే విషయం ఏంటంటే నాకు నమ్మకం అవుతుంది కాదు. ఇప్పుడు నేను చెప్తే ఈ సార్ నమ్మడం నమ్మకం నా చేతులు లేదు. అది కొంతమంది నమ్మి వచ్చి వాళ్ళ కష్టం వాళ్ళు చేసి డబ్బులు ఖర్చుకొని స్టేజ్ మీద ఎక్కి సైదు సార్ థ్యాంక్స్ అని చెప్తారంటే నేను గొప్పనా నేను పట్టుకున్న వ్యవస్థ గొప్పది. ఇప్పుడు అదే చెప్తాను. ఇంతసేపు టైం తీసుకున్నాను కూడా కారణం అదే. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, చదువుకున్న వాళ్ళు చదువుకునే వాళ్ళు అందరికీ ఈ బిజినెస్ అర్థం తెచ్చుకుంది. జాయిన్ అయ్యి దుంకి ఉరుకులాడు అండర్స్టాండింగ్ బిజినెస్. గవర్నమెంట్ ఈరోజు పేపర్లో ఎందుకు వచ్చింది, న్యూస్లో ఎందుకు వస్తుంది, ఈ బిజినెస్ ఎలా ఉంటుంది, డైరెక్ట్గా 22,000 కోట్లు అంటే డబల్ అయింది కదా. దాదాపు మోర్ దెన్ డబల్. 7,800 అంటే 14,000 కావాలి. 22,000 అయితే 3 ఇంతలు అయింది. 3 ఇంతలు పెరిగింది ఒక సంవత్సరంలో. ట్రిపుల్ అయిందంటే ఈ ఇండస్ట్రీ ఫ్యూచర్ అనేది అర్థం చేసుకోండి. ఇంకో గొప్ప విషయం చెప్తాం. మన సిబిఎస్ఈ సిలబస్లో ఇంటర్మీడియట్ స్టూడెంట్కి డైరెక్ట్ సెల్లింగ్ గురించి పరీక్ష పత్రంలో క్వశ్చన్ వచ్చింది. డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, వాట్ ఈస్ లేటెస్ట్ పేపర్ అంటే కొంచెం ఆలోచించాలి సార్. ఇట్లాంటి పుస్తకాలు బేక్ అంటున్నా చదువుకునే పాఠ్య పుస్తకాలు ఈ బిజినెస్ గురించి పెట్టారంటే ఫ్యూచర్ ఉన్నట్టు లేదు. అంటే ఈ బిజినెస్ గురించి నేర్పిస్తున్నట్టే కదా, నేర్పించి క్వశ్చన్ అడుగుతున్నారు ఈ బిజినెస్ ఎట్లా తెలుసుకోవాలి. అంటే భవిష్యత్తు ఉందా లేదా? అలా ఏం చేస్తుంది సార్? మా తాత అప్పుడే కొనుక్కున్నాడు, 100 రూపాయలకి గద ఉండే కదా, అప్పుడు కంపెనీ లేదు కాబట్టి కొనుక్కోలేదు. ఇప్పుడు మొత్తం కోట్లు అయిపోయింది దాన్ని. మరి ఏం కాదు వీడినట్టు అప్పుడు కొన్నే అయిపోయింది. ఊపర్ రమ్మలేదు, డైలాగ్ ఎందుకు? ఇప్పుడు రమ్మంటే రాదు వేస్తలేదు. కోలుకొని ఊళ్ళో అయితే 3 లక్షలు రాగానే ఏదైనప్పుడు జిఎల్ఆర్ గార్డెన్ పోయింది కానీ అందులో అర్జెంట్ పనులు వేసిపోయి అందుకే చేయలేదు. ఇప్పుడు ఆ దోస్తులు అదే చెప్తున్నా ఊళ్ళో సైజులో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నాకు గట్టిగా చెప్పేది చెప్తున్నాను. ఓవర్ మా ఊళ్ళో ఒక్కడు కూడా 9,000 ఓట్లు మా ఊళ్ళో 6 మా ఊరు పేరు ఇలా దగ్గర ఉంటుంది. 9,000 ఓట్లు ఉన్నాయి మా ఊళ్ళో. 150 మంది దోస్తులు నాకు మన దగ్గర బదిలీ చేసి చిన్నప్పటి నుంచి కథలు కొట్టుడు, తాళాలు కొట్టుడు, కోలం వేసుకుడు, పోరాటం వేసుకున్నారు కావాలి. ఈ గ్యాంగ్ 150 మంది ఉన్నాయి. 150 మంది చెప్తే కారుస్తారా నీళ్ళలో వేయడా నిక్కలు వేయడా ఊళ్ళో కుక్కలు కాస్తున్నారు. ఏపీఎల్ ఆడుతున్నా ప్రీమియర్ లీగ్, మీకు క్రికెట్ బ్యాట్ పడుతున్నారు కూడా ప్రీమియర్ లీగ్ ఆడుతున్నారు ఊళ్ళో. నేను ఎవరు క్రికెట్ సార్. నా పాయింట్ ఏంటంటే నా దోస్తులు ఎవరు ధనవంతులు కాదు, అంతా నాయంటే బరగాసుకోవాలి. బలవంతంగా చదువుకుని ఆగమైన వాళ్ళు వాళ్ళందరూ అయ్యా బొరగాస్తాం అయ్యా బరగాస్తారు. రాదురా ఒక మీటింగ్ రాదు, దండం పెట్టుకున్నటువంటి మీటింగ్ రాదు. మీ అమ్మ నాయన పొజిషన్ బాగలేదు, మా అమ్మ నాయన పొజిషన్ బాగలేదు, మనం చదువుకున్నప్పుడు మన జీవితాలు బాగలేదా, ఒక మీటింగ్ వచ్చి తెలుసుకోవాలంటే ఏం చెప్తారు మీటింగ్లో? సపరేట్ చేయాలి, ఎటువంటి కోసం ఇస్తారు. నేను ఇప్పుడు ముందుపోతే కూడా నడుస్తారా సభల కంపెనీ నాకు అమ్ముతావా ఏం చెప్పారు? ఏమన్నా అంటే ఏం చెప్పారు? ఆ దోస్తులు అందరూ సాధ్యం కలిపి కూడా నేను తీసుకున్నాను సగం లేదు. ఎందుకంత మరి మళ్ళీ చూసుకొని కేసీఆర్ మంచిగా చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి కూడా మంచిగా అసలు వేస్తూ రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు కూడా దానికి నువ్వే ఓడిపోయినా గెలిచినా సీఎం పదవి దాకా పోయినట్టు ఎవరైనా ఎస్ఆర్లో రేవంత్ రెడ్డి అయినా కూడా కేసీఆర్ అయితే ఎమ్మెల్యే టికెట్ వచ్చిన టికెట్ నాకు నేను వాటిలో కూడా పోటీ చేయలేదు. నేను ఒకవేళ పోటీ చేస్తే మా నాయన కూడా ఉంటాడు. మోస్ట్లీ ఇంకా పోయిన కరెంట్ బిల్ కట్టే నీకు కొంచెం పెడకాలే సంగతి కదా, ఎందుకంటే వాడు డైరెక్ట్ ఇదే మాట నీ డౌట్ నీకు మా ఫోన్ చేశాడు. నువ్వు వాడు మన పొజిషన్ ఎందుకు వచ్చాము రేవంత్ రెడ్డి గురించి? వాళ్ళు చేస్తే వాళ్ళు చేసుకోండి, మనం చేస్తే వాళ్ళు చేద్దాం, మనం అయిపోయిన వరకు చేద్దాం. ఇప్పుడు నేను 16 మందికి లక్ష వచ్చేటటువంటి ఒక వర్క్ పని చేస్తున్నాను. నా బాధ్యత నేను ఫుల్ఫిల్ చేస్తున్నాను. కేసీఆర్ బాధ్యత పని చేస్తే బెటర్ కదా. అది చేస్తే చాలా చేసేది సార్. తెలంగాణ ఒకప్పుడు ఎక్కడో ఉంటే రకరకాల చెల్లి వచ్చేటప్పుడు అని చెప్తారు కదా, ఇప్పుడు ఎంతో కొంత బెటర్ కదా. ప్రతిసారి ఇంటి చేసిన చేసిన మన పరిస్థితి మన లాగా గుర్తుపోయింది కదా. అదే లైట్లు ఉన్నాయి ఇంకా నీకు అర్థం ఫస్ట్ 16 మందికి ₹1,00,000 వస్తుంది. నా టీంలో వస్తుంది. మేము అందరం కలిసి నెలకు ₹1,00,000 తీసుకుంటాం కానీ నా టీంలో డబ్బు తీసుకుంటాం కానీ ₹1,00,000 డొనేట్ చేస్తే గ్రేట్ కదా. చేయొచ్చా? చేయొచ్చా లేదా? అందరం కలిసి ₹1,00,000 డొనేట్ చేస్తే గ్రేటేనా? 2 లక్షలు చేస్తే, 5 లక్షలు చేస్తే, 10 చేస్తే సొల్లు చెప్తాను. ఇప్పటి వరకు 16 లక్షలు డొనేట్ చేస్తున్నాను. నేను బయట బుక్స్ ఉన్నాయి కదా, ఆ బుక్స్లో లాస్ట్ పేజ్ చూడండి ఒకసారి. అన్ని కేసీఆర్ చేయడు సార్. ఆయన గవర్నమెంట్ జాబ్ ఇట్లా పెట్టుకొని కాంపిటెంట్ లేవా? ఆయన ఎన్నిక కావాలి, ఈయన ఎన్నిక కావాలి. రేవంత్ రెడ్డి చేయలేడు, చంద్రశేఖర్ రావు చేయలేడు. రేపు పొద్దుగా దేవుడే నీకు వచ్చి రాష్ట్ర సీఎం పదవిలో కూర్చున్నా నీ ఇంట్లో మసిపంత కూడా మారు. నీకు కూడా తెలుసు విషయం. సీఎం మారితే నువ్వు మారుతావా?
నువ్వు మారాలి. నువ్వు నడుము కడితే నీ జీవితం మారాలి. ఎన్టీ రామారావు ఒక్క నిలబడితే ఆయన కంటే ముందు ఇంకా ధనవంతులు లేరు, ఆయన తర్వాత పేదోడు లేరు. ఎస్ ఆర్ నో? మెగాస్టార్ చిరంజీవి ఒక్క నిలబడితే చిరంజీవి ఇంట్లో ఆయన కంటే ముందు ధనవంతులు లేరు, ఆయన తర్వాత పేదోడు. నేను ఒక్క నిలబడితే మా ఇంట్లో నాకంటే ముందు ధనవంతులు లేరు, నా తర్వాత పేదోడు